దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. చక్కగా శ్రద్ధగా ఈ పూట దేవుడు మన కొరకు దాచిన విలువైనటువంటి వాక్యాలను మనం విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండ గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండ గ్రంథము 16వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు. సంఖ్యాకాండ గ్రంథము 16వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు అందరూ శ్రద్ధగా వాక్య భాగాన్ని తెరిచి, వాక్య భాగాన్ని తెరిచి అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఈ దినం మనకు దేవుడు అనుగ్రహించే శ్రేష్టమైన వాక్యాన్ని విందాం. చదవండమ్మా. లేవీకి ముని మనవడును, కహాతుకు మనవడును, ఇస్సహారు కుమారుడునగు కోరాహు ఏలియాబుకు కుమారులైన దాతాను, అబీరాములను, పెలేతు కుమారుడైన ఓనును ఓచించుకొని ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులను, సమాజ ప్రజానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా సంఘము మీద అనగా మోషే ఆ మాట విని సాగిలా పడెను. మంచిది. తలల వంచండి. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. మరి మధ్యాహ్న కాల సమయం ఇప్పటి వరకు నీ సన్నిధిలో పాటల ద్వారా నీ నామాన్ని గణపరిచాం, ఆరాధన ద్వారా నిన్ను స్తుతించాం. మరి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది వాక్యం. మా ఆత్మకు ఆహారము లాంటిది, మా ఆత్మలకు అది లంగరు లాంటిదని భక్తుడు తెలియపరిచాడు. ఆ లంగరు లాంటి వాక్యాన్ని, ఆ యొక్క ఆహారం లాంటి వాక్యాన్ని మేము విని మా ఆత్మీయ జీవితాలను సరిచేసుకొని నిరాకడ కొరకు మేమందరం సిద్ధపడులాగిన సహాయం చేయండి. దాసుడను, బలహీనుడను, మట్టి పాత్రను, కేవలం నిష్ప్రయోజకుడను నన్ను బలపరిచి మీ ఆత్మ సహాయం ఇచ్చి నన్ను దినము నిలబెట్టి మాట్లాడించి మహిమపరుచుకునమని. మానవ స్వరాన్ని మరుగుపరచండి, మానవ తలంపులు మరుగుపరచండి. ఈ ఆత్మ జ్ఞానము చేత, శక్తి చేత నింపి మాట్లాడించి మహిమ పొందుకుంటారని నజరేయుడైన క్రీస్తు యేసు ప్రభువారి నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుచు ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ఏమి నిద్రమత్తు రావట్లేదు కదా, ఎందుకంటే కొంచెం బలహీనతగా ఉందని ఇలా మాట్లాడుతున్నాను. దేవుడు మధ్యలో ఆత్మనిస్తాడు. చక్కగా వేగంగా మాట్లాడుకుందాం. హల్లెలూయా. ప్రారంభం కొంచెం నిదానంగా సాగిద్ది, ఆ తర్వాత వేగంగా ముందుకు వెళ్ళిద్ది. మంచిది. చదువుకున్నటువంటి లేఖన భాగము మరి సంఖ్యాకాండ గ్రంథము 16వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు మనం చదువుకున్నాం. రాయబడినటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, ఇశ్రాయేలీల సర్వ సమాజంలో నుండి లేవి కుటుంబానికి చెందినటువంటి కోరాహు, అలాగే రూబేనీయుల యొక్క గోత్రానికి చెందినటువంటి దాతాను, అబీరాము, అలాగే ఇంకొక గోత్రానికి చెందినటువంటి పెలేతు కుమారుడైనటువంటి ఓనోను, ఈ నలుగురు చేసిన పనులు వారి జీవితంలోంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. రెండవది, కోరాహు కుమారులలో దేవుడు జరిగించిన కార్యక్రమాలు మన ఆత్మీయ జీవితాలకు అవసరమైనది. కోరాహు అనగా మంచుగడ్డ. ఈయన చేసిన పని ఏంటంటే, లేవి గోత్రంలో లేవి ఇంటిలో ఉన్నటువంటి మోషే, అహరోనేమో యాజకుడయ్యాడు, మోషేనేమో నాయకుడయ్యాడు.
వారిద్దరితోనే దేవుడు ముగించకుండా ఆ లేవి గోత్రంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో, ఎంతమంది పెద్దలు ఉన్నారో ఆ పెద్దలందరి సంబంధించినటువంటి పిల్లలందరినీ దేవుడు తన పని కొరకు నియమించుకున్నాడు. అదే పరంపరలో కోరాహు కుటుంబానికి కూడా దేవుడు ఒక మంచి బాధ్యతనిచ్చాడు, ఒక చక్కటి బాధ్యతనిచ్చాడు, ఒక చక్కటి పని ఇచ్చాడు. ఏంటా పని అంటే చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట ఇదే అధ్యాయంలో 22వ వచనం చూడండి. వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడు అయిన దేవా, అమ్మమ్మ అక్కడ కాదు, క్షమించండి, అక్కడ కాదు, ఇక్కడ ఉందో చూడండి, 9వ వచనం చూడండి, 9వ వచనం, క్షమించండి. తన మందిర సేవ చేయుటకు యెహోవా తన యొద్దకు చేర్చుకొనుటయు మిమ్మును చేర్చుకొనుటయు మీరు సమాజము ఎదుట నిలిచి వారు సేవ చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలుల దేవుడు ఇశ్రాయేలుల సమాజములో నుండి మిమ్మల్ని వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడేనా? కోరాహు కుటుంబానికి కూడా దేవుడు ఒక చక్కటి బాధ్యతనిచ్చాడు, ఒక చక్కటి పని ఇచ్చాడు. ఏంటా పని అంటే, ఇశ్రాయేలీల సర్వ సమాజం అంతా దేవుని మందిరములో ఏ పనులు చేయాలో ఆ పనులు జరిగించడానికి, అలాగే దేవుని మందిరపు యొక్క భద్రత బాధ్యత మొత్తం కోరాహు కుటుంబానికే ఇచ్చాడు. ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామయ్యా అంటే కోరాహు గురించి, ఇది మంచిగా కాదు. కోరాహు యొక్క జీవితము నేటి క్రైస్తవ సంఘాలలో ఆధిక్యతలను కోరుకునే వారికి, అధికారాలను కోరుకునే వారికి, పెద్ద పెత్తనాలు కోరుకునే వారికి ఒక హెచ్చరికతో కూడినటువంటి మాట. సంఘములో కానీ, సమాజంలో కానీ, కుటుంబంలో కానీ దేవుడు మనకు నియమించిన బాధ్యతలు, ఇచ్చినటువంటి బాధ్యతలు, ఆ బాధ్యతల్లోనే మనం కొనసాగుతూ దేవునికి నమ్మకస్తుడుగా ఉంటే, దేవునికి నమ్మకంగా ఉంటే, నువ్వు అడగకుండానే, నువ్వు కోరకుండానే, నువ్వు ఇమ్మని అనగకుండానే దేవుడు నీకు కొన్ని బాధ్యతలను అప్పగిస్తాడు. అప్పటి వరకు దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతల్లో నమ్మకస్తుడుగా ఉండాలి, నమ్మకస్తుడురాలుగా ఉండాలి. కోరాహుకు దేవుడు గొప్ప బాధ్యతనిచ్చాడు. దేవుని మందిరం అంతా కూడా పర్యవేక్షించి, ఆ మందిరం అంతటిలో విలువైనటువంటి వాటికి భద్రతని ఇస్తూ, ప్రజలు తండోపతండాలుగా వస్తుంటే ప్రభు మందిరానికి వచ్చేటువంటి వారిని క్రమపరిచి, వారు అలా మందిరానికి రావాలి, ఏ రీతిగా మందిరానికి రావాలి, ఏ ద్వారం గుండా వారు వెళ్ళాలి, ఏ పని జరిగించాలి అనే సమస్తాన్ని కూడా ఈ కోరాహే దగ్గరుండి చూసుకోవాల్సినటువంటి వాడు. ఈ బాధ్యత తన దృష్టికి ఎలా కనపడిందంటే చాలా తక్కువగా కనపడింది. ఎంత తక్కువగా కనపడిందంటే, నేనేమో ఈ పరిశుద్ధ మందిరపు బయట నిలబడి కాపలా కుక్కలాగా మందిరాన్ని కాపాడుకుంటూ ప్రజలను సరి చేసుకుంటూ నేను బ్రతుకుతుంటే, నా అన్నైనటువంటి ఈ కోరా యొక్క అహరోను, మోషే ఎవరంటే, ఏమండి, మోషేకు అహరోనికి యొక్క కోరహ ఏమవుతాడంటే చిన్నాన్న కొడుకు, తమ్ముడు వరస అవుతాడు. ఈ తమ్ముడు వరుస నా అన్నలేమో దేవుని మందిరంలో యాజక ధర్మం కొనసాగిస్తూ పరిశుద్ధ స్థలంలో ఉంటే, నేనేమో ఆవరణం చుట్టూ తిరగడమా, ప్రజలను లైన్లో నుంచి ఇదా నా పని అని చెప్పి అతడు మనస్సున ఒక గర్వపూర్వకమైనటువంటి ఆలోచన చేసి, లేదు అందరికి ఇచ్చినట్లుగానే నాకు ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చినట్లుగానే నేను పొందుకోవాలి, నేను కూడా అట్టి ధన్యతను, నాకు అట్టి అవకాశం కలగాలని చెప్పి దేవుడు చేయమన్న పనిని ప్రక్కన పెట్టి తన సొంత ఆలోచనల చేత దేవుని మందిరంలో స్థానం కోరుకోవడానికి విరోధంగా తాను లేచి, తాను లేవటమే కాకుండా రూబేనీలను లేపాడు, రూబేను గోత్రాన్ని లేపాడు. అలాగే ఓనును కూడా. ఈ నలుగురు కూడి సమాజంలో నుంచి ఒక 250 మందిని సమకూర్చుకొని మోషేకు అహరోనుకు ఎదురుగా నిలబడి, అయ్యా మోషే, అహరోనులారా, మీరు మాత్రమే యాజక ధర్మం కొనసాగిస్తారా? మీరు మాత్రమే మాట్లాడడానికి దేవుని దగ్గరికి వెళతారా? మీరు మాత్రమే దేవుని వాక్కుని తీసుకొచ్చి ప్రజలకు వినిపిస్తారా? మీరేమో పరిశుద్ధ స్థలానికి వెళ్ళడం, మీరేమో అతి పరిశుద్ధ స్థలంలో సంచరించడం, మేమేమో కాపలా కుక్కలాగా మందిరం చుట్టూ తిరగడం, ఇదే మాకు? ఇదేమీ కాదు. సర్వ సమాజంలో ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే, ప్రతి ఒక్కడు దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడే,
ప్రతి ఒక్కడు దేవుని బిడ్డలే, ప్రతి ఒక్కడు దేవుడు రక్తం ఇచ్చి కొనుక్కున్నవాడే, మేము కూడా పని చేస్తామని చెప్పి మోషేకు అహరోనుకు విరోధంగా లేచి దేవుని నియమాలకు వారు ఉల్లంఘన చేస్తూ వారు దేవుని యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుడు మనకిచ్చిన బాధ్యతలు, దేవుడు మనకిచ్చినటువంటి పనులు, దేవుడు మనకిచ్చినటువంటి హోదాను ప్రక్కన పెట్టి దేవుడి నియమానికి విరుద్ధంగా నడిస్తే దేవుడు ఒప్పుకునే దేవుడు కాదు. నీకు నియమించిన పని ఏంటో, నీకు నియమించిన బాధ్యత ఏంటో తూచా తప్పకుండా దాంట్లో నమ్మకస్తుడిగా ఉండాలి. గతించిన ఆదివారం మాట్లాడుకున్నాం, యోధా ఆ నమ్మకత్వాన్ని కాపాడుకోలేకే ఇచ్చినటువంటి ధన్యతలను పోగొట్టుకున్నాడు, ఆధిక్యతలను పోగొట్టుకున్నాడు. పరలోక పట్టణంలో 12 స్తంభములుంటే ఆ స్తంభముల మీద తన పేరు పోగొట్టుకున్నాడు. ప్రపంచ పునర్జన్మనందు తీర్పు తీర్చే 12 సింహాసనాల్లో ఒక సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. నీ జీవితంలో అలాంటి ధన్యతలు పోగొట్టుకుంటావని దేవుడు ఈ దినాన మరొక మారి నీతో మాట్లాడుతున్నాడు. కోరాహు కుటుంబం దేవుడు ఏర్పాటు చేసుకొని తన మందిర సేవ కొరకు ఏర్పాటు చేసుకుంటే ఆ పనిని ప్రక్కన పెట్టి ప్రధాన యాజకుడైనటువంటి అహరోను స్థానాన్ని కోరుకున్నాడు. సంగమా, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ పనిలో ఏ చిన్న పనైనా నమ్మకత్వంగా ఉండేవారిని దేవుడు కోరుకుంటాడు. నువ్వు ఏ చిన్న పని చేసినా నమ్మకత్వం ఉండాలి. ఆ నమ్మకత్వం ఉంటేనే నమ్మకమైన వానికి అధికమైన బాధ్యతలు, నమ్మకమైన వాడికి అధికమైనటువంటి దీవెనలు దేవుడు కుమ్మరిస్తాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొద్దిగలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నువ్వు అధికారిగా నియమిస్తున్నాను. ఇప్పుడు ఈ కొద్దిగానే, ఇప్పుడు ఈ అల్పమైన పనిలాగానే కనపడవచ్చు, ఇప్పుడు ఈ కొద్దిగానే నీకు పనిగా అనిపించవచ్చు. కానీ ఈ కొద్దిగా పనిలో నువ్వు నమ్మకత్వంగా అడుగులు వేసావనుకో, ఈ కొద్ది పనిలోనే నమ్మకస్తుడిగా నిలబడ్డావు అనుకో, రాబో ఒక కాలం ఉంది, రాబో ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో నీకేమిస్తాడో తెలుసా? రాజదండాన్ని నీ చేతికిచ్చి ఏలయ్యా నువ్వు భూమి మీద నీకు చిన్న పని ఇస్తే ఆ చిన్న పనిలో నమ్మకస్తుడిగా ఉన్నావు. ఆ నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకొని నమ్మకత్వాన్ని నిలబెట్టుకొని నువ్వు నడుస్తున్నావు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నీకు ఏం చేస్తాడు తెలుసా? బాధ్యతలు ఇస్తాడు. పేతురుకి పరలోకపు తాళపు చెవులు ఇచ్చాడు కదా, ఎంత ధన్యతో కదా. మా అందరికి అర్థమవుతుందా? దేవుడు పరలోక పట్టణపు తాళపు చెవులు ఎవరికి ఇచ్చారో తెలుసా? పేతురుకి ఇచ్చాడు. పేతురు ఏమన్నా డిగ్రీలు చేశాడా? పేతురికి ఏమన్నా ఆధిక్యతలు ఉన్నాయా? పేతురికి ఏమన్నా లోక సంబంధమైనటువంటి ధనాలు ఏమన్నా ఉన్నాయా? పేతురు గురించి రాయబడుతున్నటువంటి లేదా అపోస్తుల గురించి రాయబడుతున్నటువంటి వారు పామరులయ్యుండి, విద్య లేని పామరులయ్యుండి ఇలాంటి అద్భుతాలు ఎక్కడ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారని ప్రజలంతా ఆశ్చర్యపడిపోయారు. వారిలో విద్య లేదు, వారికి విద్య తెలియదు. వారికి తెలిసిందల్లా ఏంటంటే చేపలు పట్టడం. ఆ చేపలు పట్టి ఆ యొక్క జీవనాన్ని కొనసాగించుకునే వారి జీవితాలు, వారి బ్రతుకులు దేవుడు పిలిచి తన పని అప్పగిస్తే పేతురు కొన్నిసార్లు ఆ యొక్క బలహీనత వల్ల తప్పిపోయాడు. కానీ తర్వాత పేతురు దేవుడు మరలా తిరిగి నిలిపి ఆ సంఘ బాధ్యతలు తనకు అప్పగించిన తర్వాత చచ్చిపోయే వరకు నమ్మకంగా ఉన్నాడు. తన ఆఖరి తుది శ్వాస విరిచే వరకు, తను మరణానికి సమీపించే ఆ కొద్ది గడియల వరకు పేతురు దేవుడిచ్చిన పనిలో నమ్మకంగా ఉన్నాడు. అందుకే పేతురు ఆ నమ్మకత్వాన్ని చూసి ప్రపంచ పునర్జన్మనందు 12 సింహాసనాలు వేసి ఆ 12 సింహాసనాల మీద ఆళ్ళు కూర్చొని వాళ్ళ ద్వారా న్యాయ తీర్పుని ఆయన జరిగిస్తాడు. ఎంత గొప్ప ధన్యత అండి! నీకు ఇచ్చిన ఆ పనిలో నమ్మకత్వంగా ఉంటున్నావా? నమ్మకంగా ఆ యొక్క పనిలో నువ్వు కొనసాగుతున్నావు. దేవుడిచ్చిన ధన్యకరమైన పరిచర్య కాదని అధికారం కోసం పరిగెత్తాడు. దేనికోసం పరిగెత్తాడు? నాకు పెత్తనం కావాలండి మందిరంలో, దేవుని ఇంట్లో నాకు ఒక స్థానం కావాలి అని కోరాహు పయనం చేశాడు. ఏం చేశాడు తెలుసా? కూటమిగా కూర్చుకున్నాడంట. ఎవరెవరిని? రూబేనీలను, అలాగే రూబేనీలు గోత్రంలో నుంచి 2 వ్యక్తులను, అలాగే ఓను అనేటువంటి వ్యక్తిని,
అలాగే సమాజంలో ఉన్నటువంటి ప్రధానులైనటువంటి 250 మందిని, పేరొందినటువంటి 250 మందిని సమకూర్చుకున్నాడు. దేని కొరకు సమకూర్చుకున్నాడు? దేవుని పని కొరక. దేని కొరకు సమకూర్చుకున్నాడు అంటే దేవుని యొక్క నియమానికి విరుద్ధంగా మోషే, అహరోనులు దేవుడు నియమించిన ఆ నాయకులకు విరుద్ధంగా ప్రజలను పోగు చేసుకొని, ప్రజలను తన వైపుకు త్రిప్పుకొని ఏం చేస్తున్నాడంటే వారి వైపుకి గొడవ కోసం వెళుతున్నాడు కదా. కొంతమంది యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయి అంటే దేవుని పని కొరకు ప్రజలను సమకూర్చరు, చెడగొట్టడానికి ప్రజలను సమకూర్చుకుంటారు. రెండవది ఏంటంటే న్యాయకత్వాన్ని ప్రశ్నించేంత స్థితికి ఆ మనస్తత్వం చూడండి. ఏమంటున్నాడు? మోషే అహరోనుల వద్దకు వెళ్ళి సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారు. ఏం చేస్తున్నారంటండి? ప్రశ్నిస్తున్నాడు. అసలు దేవుని ఇంట్లో మీ ఇద్దరు పెత్తనాలేంటి? నువ్వేమో నాయకుడిగా ఇన్ని లక్షల మంది నడిపించడం ఏంటి? అహరోనేమో దేవుని పరిశుద్ధ స్థలానికి వెళ్ళి మీ ఇద్దరే పనులు చేస్తున్నారు, మీ ఇద్దరే నాయకులుగా ఉంటున్నారేంటి? మీ కింద మీకు ఇంకొకళ్ళు ఉండరా అన్నట్లుగా, ఇదిగో నేను కూడా అట్టి హోదా నాకు కావాలి, ఈ సర్వ సమాజాన్ని నేను నడిపిస్తాను, ఈ సర్వ సమాజానికి నేను నాయకుడిగా ఉంటాను, ఈ సర్వ సమాజానికి నేను యాజకుడిగా ఉంటాను, నేను నిలబడతానన్నట్టుగా ఏం చేస్తున్నాడు తెలుసా? అధికారాన్ని ప్రశ్నిస్తున్నాడు. దేవుడిచ్చిన అధికారాన్ని ప్రశ్నించేటువంటి స్థితి మానవులకు ఉండకూడదు. అర్థమవుతుందా? దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టాడు అనుకోండి, ఆ నిలబెట్టిన వ్యక్తి మానవ ఉద్దేశాల కొరకు కాదు, మానవుల యొక్క ఉద్దేశాలు నెరవేర్చడం కొరకు కాదు. దేవుడు ఎందుకు కొరకు ఏర్పాటు చేసుకున్నాడంటే తన చిత్తము, తన ప్రణాళిక నెరవేర్చడం కొరకు. అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం చేద్దాం. చక్కగా దేవుని వాక్యం విందాం. హల్లెలూయా. ఎందుకొరకు దేవుడు నియమించుకున్నాడు? బర్నబాను పంపిస్తున్నాడు. ఇగో పలానా చోట సౌలు అనే వ్యక్తి ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి అతనికి మాటలు చెప్పి అతనికి బాప్తిసం ఇవ్వమంటే బర్నబా అంటున్నాడు, అయ్యా అతడు అననీయ అంటున్నాడు. ఏమన్నాడు? అయ్యా అతడు ఎవరనుకుంటున్నావు? అతడు దేవుని నీ ప్రజలను దూషించిన వాడు, వారిని చిత్రహింసలు పెట్టినాడు. అననయ్య అదన్నీ కాదు, అతడు నా నామమును భరించుటకు నేను ఏర్పరచుకొనినా దేవుడి నియమం, అది మనుషుల నియమం కాదు. మోషే నాయకుడు అవ్వాలంటే అవలా. ఏమని చెప్పాడు మోషే? అయ్యా నేను నోటి మాంద్యం గలవాడిని, నాకు మాటలు రావు, నేను ఫరో మంది నిలబడలేను, నాకంత సామర్థ్యం లేదని మోషే దేవుని నియమానికి వెనకడుగు వేస్తుంటే దేవుడు అంటాడు, మోషే మనుష్యుడికి నరుడికి మాట ఇచ్చింది ఎవరో తెలుసా? నరుడికి సత్తువు ఇచ్చింది ఎవరో తెలుసా? నేను మాట్లాడుకుంటా నువ్వు వెళ్ళవయ్యా అన్నాడు. మోషే ఎంతకాటికి మారంకం వేస్తుంటే ఇదిగో నీ అన్న అహరోను కనబడతాడు, అతన్ని ఎదుర్కొంటావు. ఇప్పుడు ఇతడు ఎవరో తెలుసా? నీ నోటికి అతడు బోరై ఉంటాడు. మీ ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళాలి? ఫరో దగ్గర నిలబడ్డాలి. ఫరో దగ్గర నిలబడి ఫరోని ఏం చేయాలి తెలుసా? నా మాటలు చొప్పున వారితో మీరు మాట్లాడి మీరేం చేయాలి తెలుసా? నా ప్రజలైన ఇశ్రాయేలు నడిపించుకొని తీసుకుని రా. ఇది దేవుడి నియమం. మోషే అహరోను నిలిపింది, మోషే అహరోను నడిపిస్తున్నది, మోషే అహరోను నిలబెట్టుకున్నది దేవుడు. ఆయన తన పని కొరకు వాళ్ళిద్దరికి తన వాక్కునిచ్చి తన ప్రత్యక్షనిచ్చి ఆయన నడిపిస్తూ ఉంటే ఈ కోరహ ఏం చేశాడు తెలుసా? దేవుడు నియమానికి విరుద్ధంగా అడుగులు వేస్తున్నాడు. అలాంటి మనస్తత్వం మన సంఘాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ ఉండకూడదు. దేవుడు ఒక బాధ్యత ఒక మనిషికి అప్పగించాడంటే వాక్యంలో సమయలతో అంటాడు కదా, నరుని పైవేషము చూసి నువ్వు మోసపోవా. నరుడి పైవేషం కాదు చూడాల్సింది. నేను మనుషుల పైరూపాన్ని చూసే దేవుడిని కాదు, అంతరంగమును చూసే దేవుడిని. ఎవరు నమ్మకస్తుడో, ఎవరు విధేయులో, ఎవరు నా మాట వింటారో, ఎవరు నా పని కొరకు ఉపయోగపడతారో వారిని నేను ఎన్నుకుంటాను తప్ప ఎవరిని పడితే వారిని ఎన్నుకోను. తల్లి గర్భంలో ఉండగానే ఇర్మియాని ఏర్పాటు చేసుకుని ఇర్మియా అంటున్నాడు, నేను చిన్నవాడిని, నేను బాలుడినయ్యా, మాట్లాడడానికి నాకు అధికం. ఇర్మియా బాలుడని అంటావేంటి? నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు అవయవాల నిర్మాణం లేక మునిపే నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నీకు రూపం ఒక్కటైనా రూపం కలగక మునిపే నేను ఏర్పాటు చేసుకుని నువ్వు రాజులను ఎదిరించాలి, ప్రజలు నడిపించాలి, రాజులకు సూటిగా నిలబడి నా మాటలు ఇర్మియా నువ్వు వెళ్ళంటే ఇర్మియా నేను బాలుడిని అనవద్దు. నిలబెట్టిన వాడు ఎవరో తెలుసా? నిన్ను రాజుల యొద్దకు పంపిస్తాను, రాజులతో నిన్ను నిలబెట్టి రాజుల కొరకు నిన్ను మాట్లాడిస్తానని చెప్పి దేవుడే అన్నాడు. దేవుడి నియమం అది, మనుష్యుల నియమం కాదు.
ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో, ఎవరిని ప్రత్యేకపరుచుకుని ఎవరిని నిలబెట్టుకుంటాడో దేవుని చిత్తం అది. దేవుని నియమానికి ఎవరైనా కట్టుబడాల్సిందే, ప్రశ్నించడానికి తగదది. ఎందుకోసమో తెలుసా? దేవుణ్ణి ప్రశ్నించగల సామర్థ్యం ఎవరికైనా ఉందా? అన్యుడైనటువంటి బబులోను చక్రవర్తి అంటున్నాడు, సాహసించి ఆయన చేయబట్టుకొని నువ్వేం చేస్తున్నావు అని అడగగలే ధైర్యం ఎవరికైనా ఉందా? దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో మనకు కనబడుతుంటుంది. ఏంటో తెలుసా? ఆయన కుడి చేయి పట్టుకొని నువ్వేమి చేయుచున్నావా అని ఆయన అడగగలిగిన సామర్థ్యం భూనరులలో ఎవరికైనా ఉందా? ఎవడైనా అడగగలడా? ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకయ్యా ఇలా మాట్లాడుతున్నావు, ఎందుకైనా నియమించావని దేవునికి విరోధంగా నిలబడి ఎవడైనా వాదించగలడా? ఏమంటున్నాడు? ఆయన 100 ప్రశ్నలు వేసిన ఒక్కదానికి నా దగ్గర కూడా సమాధానం లేదు. ఆయన 100 ప్రశ్నలు నాకు వేసాడు అనుకోండి, ఒక్కదానికి కూడా నా దగ్గర సమాధానం లేదు. ఎందుకోసం తెలుసా? ఆయన ప్రశ్న వేగా ప్రత్యుత్తరం ఇవ్వటం ఎవరి వశము కాదు. ఎందుకని? ఆయన సర్వశక్తిమంతుడు, అనంత జ్ఞాని అండి. ఆయన జ్ఞానానికి మితి లేదు, ఆయన నియమానికి కూడా మితి లేదు. ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకుంటాడు, ఎవరిని ఏ పని కొరకు నిలబెట్టుకుంటాడో మానవ జ్ఞానానికి అందదది. అందుకే మీ తలంపులు వంటివి కాదు నా తలంపులు, మీ త్రోవల వంటివి కాదు నా త్రోవలు. నా తలంపులకు నా త్రోవలకు మీ తలంపులు మీ త్రోవలు చాలా విరుద్ధంగా ఉంటాయి, చాలా వ్యత్యాసం ఉన్నది. మీరు మనుషులు పైరూపాన్ని చూసి ఆడంబరాన్ని చూసి ఎన్నుకుంటే, నేను హృదయములను ఎరిగి ఎన్నుకుంటాను. నాకు తెలుసు ఎవరు కావాలో, ఎవరు అవసరమో, ఎవరి పనికి సరిపోయినవాడో అది నాకు తెలుసు. అందుకొరకే నేను అతన్ని ఎన్నుకుంటాను. కోరాహు ప్రశ్నిస్తున్నాడు మోషే అహరోనుల్ని, సర్వ సమాజం అంతా పరిశుద్ధులనయ్యా, బోడి మీరేంటి పెద్ద పరిశుద్ధుల్లాగా నీతిమంతుల్లాగా మాట ఎత్తితే మేఘం రావడం, మందిరంలోకి గుడారంలోకి పరిగెట్టడం, ఆయన ఏదో మీకు చెప్పడం, మీరు బయటకు వచ్చి గద్దెంచడం, ఇవన్నీ కాదు, ఇవన్నీ కుదరవక్కడా. మీరిద్దరే వెళ్ళి మాట్లాడతాం, మీ ఇద్దరే వచ్చి నిలబడతాం కాదు. మేము కూడా నిలబడ్డాడు కదా. దేవుని మహిమ ముందు నిలబడటం మోషే వల్లే కాలే. ఎందుకంటే ఆయన మహిమ ముందు నిలబడి మాట్లాడగలిగిన శక్తి ఎవరికి లేదు. మోషేతో అంటున్నారు, ముఖాముఖిగా మాట్లాడాడంట దేవుడు మోషేను. ఎలా మాట్లాడారండి? ఆయన మహిమ ముందు నిలబడటం ఎవరికి సాధ్యం? ఆయన కీర్తన గ్రంథాలు మనం చదువు, ఆయన స్వరమును గురించి విన్నాం. ఎన్ని రకాలుగా విన్నామమ్మా? ఆయన స్వరము నేలని ఏలజేయును, కాదేశు అరణ్యమును కదిలిస్తుంది, దేవదారు వృక్షములు. ఆయన స్వరమే అంత భీకరమైతే, ఆయన స్వరమే అంత భయకంపితమైతే, ఆయన స్వరములోనే అంత భయకంపితమైనటువంటి వాతావరణం ఉంటే, మరి ఆయన మహిమ ముందు నిలబడగలిగి తట్టుకోగలిగిన వాడు ఎవడున్నాడు? ఎవడు నిలబడగలడు ఆయన మహిమ ముందు? పేతురు యాకోబు అంటున్నాడు, అయ్యో నేను చచ్చిన వాడినైపోయాను, ఆయన నేను చూచాను, నేను చచ్చిపోతాను అంటున్నాడు. ఎందుకోసమో తెలుసా? ఆయనను చూచున్నరుడు ఎవడు బ్రతకడు. ఆయన మహిమ ముందు ఎవడు నిలబడలేడు. ఆయన మహిమను ఎవరు కనులతో చూసి తట్టుకోలేరు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుడు మోషేను ఆరోను ఏర్పాటు చేసుకుని తన మహిమ ప్రత్యక్షతను వారికి ఇచ్చి ఇశ్రాయేళ్ల సర్వ సమాజమును పరిశుద్ధపరిచి వారిని నీతి మార్గంలో నడపాలని, అందుకొరకే దేవుడు వారిని నియమించుకున్నాడే తప్ప పెత్తనాలు చేయడానికి కాదు. అతనికి ఏదో అధికారం ఇచ్చి కూర్చోబెట్టి రాజుగా పరిపాలించడానికి కాదు. ఎందుకోసమంటే దేవుడు తన పని కొరకు నియమించుకున్నటువంటి వ్యక్తుల్ని ఎవరైతే కరెక్టో వాళ్ళని ఎన్నుకుంటాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? మోషే ఏమయ్యాడో తెలియదు. మోషే సమాధి ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలియదు. ఎవరైనా ఇశ్రాయేలు ప్రజలు సాహసించి మోషే ఎక్కడ చనిపోయాడో ఎతికి అతని సమాధి తెచ్చి గుడిగట్టి పూజలు చేస్తారని చెప్పి దేవుడే మోషే లేకుండా చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వది ఏంటో తెలుసా? అతనిలో ఉన్నది కపట భక్తి. ఏమంటున్నాడు అక్కడ? ఆయన అందరూ సమానమే అంటున్నాడు. ఏమన్నాడండి? సర్వ సమాజంలో ఏం కనపడుతుందమ్మా? సర్వ సమాజంలో అందరూ పరిశుద్ధులే. ఏం చేస్తున్నాడు తెలుసా? బయటికి కపట భక్తిని ప్రదర్శిస్తున్నాడు. ఏమన్నాడు? అందరూ సమానులేనయ్యా, ఆ గోత్రం వాడు లేదు, ఏ గోత్రం వాడు లేదు, ఈడు లేదు, ఆడు లేదు అని కపట భక్తిని పైకి ప్రదర్శిస్తూ అంతరంగంలో ఏముందో తెలుసా? స్వార్థం, అహంకారం, అలాగే పదవి కాంక్ష తన హృదయంలో పెట్టుకొని. మా అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును. హృదయంలో ఏముందో తెలుసా? ఏముందో హృదయంలో? స్వార్థంతో అహంకారంతో నిండిపోయి, పదవి కాంక్షతో నిండిపోయి. ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? ఇగో సర్వ సమాజంలో అందరూ పరిశుద్ధులే
అందరి పనికి హక్కుదారులే, అందరి పని చేయగలిగిన వాళ్ళే, అందరి పనిలో నియమింపబడిన వాళ్ళే, అందరు చేస్తారా ఈ పని అంటున్నాడు. కానీ లోపలేముందో తెలుసా? ఈ పదవి నాకు కావాలి, ఈ హోదా నాకు కావాలి, ఈ కుర్చీ నాకు కావాలి, ఈ సింహాసనం నాకు కావాలి. మాట ఎత్తితే వాళ్ళు వెళ్ళి రావడం, వాళ్ళు వెళ్ళటం రావటం, సర్వ సమాజం అంతా వాళ్ళ ముందు నిలబడి నోళ్ళు అప్పగించుకొని మోషే ఏం చెప్తాడో, అహరోను ఏం చెప్తాడో వినటం కోసం ప్రజలందరూ ఆతృత పడడం ఎన్ని గమనించి కోరాహు ఏమనుకున్నాడు తెలుసా? నాకట్టి ధన్యత కావాలి, ఇక నేను నిలబడటమే ప్రజలందరూ చప్పట్లు కొట్టి అబ్బా పలానా కోరాహు అని పొగడతల కోసం చప్పట్ల కోసం సింహాసనాన్ని కోరుకునేవారు చాలా మంది ఉన్నారు. కోరాహు కూడా అదే గుంపు. దానికి అడ్డం ఏం పెడుతున్నారో తెలుసా? అందరూ పరిశుద్ధులే, పైకేమో కపట భక్తిని ప్రదర్శిస్తున్నాడు. మేమందరం పరిశుద్ధులమేనయ్యా, అందరం దేవుని పిల్లలమేనయ్యా, అందరం భక్తి పరులమేనయ్యా, అందరం ప్రార్థనా పరులమే. పైకి కపట భక్తి, లోపల స్వార్థం అహంకారంతో నింపబడిపోయి పదవి కోసం పరుగులు పెడుతున్నాడు. సంగమా, కోరాహు మీదకి దేవుని కోపం రావడానికి గల కారణం ఏంటో తెలుసా? లోపల ఒకటి బయట ఒకటి. ఇది కాదు దేవునికి కావాల్సింది ఇది కాదు. నిజమైన భక్తి పరులు కావాలి. అందుకే భక్తులైనటువంటి యాకోబును, ద్విమనస్కులారా జాగ్రత్త, రెండు మనసులు కాదు ఉండాల్సింది, రెండు స్వభావాలు కాదు ఉండవలసినది. క్రైస్తవ్యానికి ఏంటో తెలుసా? అద్దం ముందు నిలబడితే బయట ఎలా ఉన్నావో నీ అద్దం ముందు కూడా అలాగే ఉండాలి. క్రైస్తవ జీవితం అనేది బయట ఒకటి లోపల ఒకటి కాదు, బయట లోపల ఒకటే కనపడాలి. నీ స్వభావం, నీ తలంపులు, నీ ఆలోచన సమస్తం ఒకటిగానే కనబడితే దేవుడు ఏకరీతిగా ఉన్నది. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఏక మనస్సుతో ఉన్న వారి మధ్యనే ఆయన ఉంటాడు. దేవునికి స్తోత్రం. లోపల ఒకటి పెట్టుకొని పైకి భక్తిని ప్రదర్శించే వారిని దేవుడు ఎన్నుకోడు. ఒక దైవజనుడు ఇలా చెప్తూ సాక్ష్యం చెప్తున్నాడు. ఒక దైవజనుడు ఒక శిష్యుడు అంట సముద్ర మార్గాన్ని వెళుతూ ఉండగా వారికి ఆ పెద్ద సేవకుడికి ఒక రాయి దొరికిందంట. అందరికీ అర్థమవుతుందా? పర్లేదా? చెప్పమంటారా? ఏమన్నా నిద్ర వచ్చే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? లేవుగా. దేవునికి స్తోత్రం. ఈ ఆర్కెస్ట్రా బిడ్డలు చేతుతున్నారా? ఏ దేవునికి స్తోత్రం చెప్దాం. అందరం బిగ్గరగా చెప్దామా? వాక్య భాగంలో పురుషులకి పౌలు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడో తెలుసా? పురుషులారా, కోపమును సంశయమును మాని పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని. అంటే ఎంత గొప్ప ఆధిక్యత తెలుసా? కోపాలు సంశయాలు మాని పరిశుద్ధమైన చేతులెత్తి పురుషులకు అంత ఆధిక్యత ఉంది. కాబట్టి పురుషులైన ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేయొచ్చు, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా పురుష స్థానమే కదా. హోదాలు మార్చబడు. కాబట్టి దేవుని సన్నిధి చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది, సంశయమును కోపమును మాని పవిత్రమైన చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తే పవిత్రమైన చేతులు ఎత్తిన ప్రతి ఒక్కరి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపమును, ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపమును ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా? ఆలకించి జ్ఞాపన చేయుచున్నావా? విజ్ఞాపన చేయుచున్నావా? నా యేసయ్యా నా స్తుతియాగం నైవేద్యములై రూపమోలే. నా యేసయ్యా
నా స్తుతి యాగము నైవేద్యం చేరుదు నిత్యము చేతు నాకు సహాయ వెను వెంటనే నీ సన్నిధానము చేరును నిత్యము చేతు నాకు సహాయ వెను వెంటనే దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచిది. అందరూ చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతించాలి. కీర్తన గ్రంథంలో ఒక చోట రాయబడింది, యెహోవాను స్తుతించుట మంచిదా చెడ్డదా? కొంతమంది స్తుతించడం మంచిదన్నాడా? అందరూ స్తుతించడం మంచిదన్నాడు. మరి అందరూ స్తుతించడం అంటే సంఘంలో ఎంతమంది ఉన్నారు? తబలా వాయించే వాళ్ళు, ఆర్కెస్ట్రా గుంపు ఒకటి, సౌండ్ సిస్టమ్ గుంపు ఒకటి, కెమెరా గుంపు ఒకటి, వినే గుంపు ఒకటి, చెడగొట్టే గుంపు ఒకటి, ఇన్ని గుంపులు ఉన్నాయి కదండి. ఇన్ని గుంపులు ఉన్నాయి. ఈ గుంపులన్నీ చేతులు పైకెత్తితే దేవుడు ఎంత సంతోషపడతాడు కదా. ఆయన చెడ్డవారి మీదను వర్షం కురిపిస్తాడు. చెడ్డవాళ్ళైనా మంచి వాళ్ళైనా దేవుణ్ణి స్తుతించడం అది మంచి. దేవునికి స్తోత్రం. ఎక్కడొచ్చి ఆగే మనం? ఎక్కడ దాకా తెప్పని చెప్పండి. కపట భక్తిని గురించి మాట్లాడుకుంటూ ఒక దైవజనుడు తన కింద ఉన్నటువంటి ఒక శిష్యుడు, అసిస్టెంట్ పాస్టర్, ఇద్దరు కలిసి ఒక సముద్ర మార్గాన్ని నడుచుకుంటూ వెళుతుంటే ఆ సేవకునికి ఒక రాయి దొరికిందంట. ఆ రాయి దొరికితే అది తీసుకొని చేతి పట్టుకొని తన పక్కన ఉన్నటువంటి అసిస్టెంట్ పాస్టర్కి ఇచ్చి, ఈ రాయిని దగ్గర ఉంచుకో, ఈ రాయిలో చాలా పరమార్థం ఉంది, నీ జీవితానికి ఎంతో ఉపయోగపడింది, దీన్ని కనుక నువ్వు నేర్చుకుంటే, దీన్ని అనుసరిస్తే నీ జీవితం పైకెక్కిద్దయ్యా, ఉన్నత శిఖరాలకు వెళతావు, నువ్వు అన్ననంతటువంటి ఎత్తైన కొండకి ఎక్కేటట్లుగా ఈ రాయి నీకు పాఠం నేర్పిద్దంటే, సరే ఏదో ఏమండి అనుకున్నాడు, రాయి చేత పట్టుకున్నారు, ఇద్దరు ప్రయాణం కొనసాగించి ఎవరి దారికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ అసిస్టెంట్ పాస్టర్ ఇంటికి వెళ్ళి కాలకు అవన్నీ పనులన్నీ ముగించుకొని సాయంత్రం తీరిగ్గా ఉన్న సమయంలో ఆ రాయి ముందు పెట్టుకొని చూస్తున్నాడు. దైవజనుడేమో దీంట్లో ఏదో గొప్ప పాఠం ఉంది, ఏదో నేర్పిస్తా అన్నాడు. ఏంటని చూస్తా కూర్చున్నాడు. గంట చూశాడు, 2 గంటలు చూశాడు, ఏం ప్రయోజనం రాలా, ఇసుకెత్తిపోయింది కదండి. 1-2 సార్లు ఎక్కువ సార్లు 1-2 గంటలు ఎక్కువసేపు కూర్చున్నాం అనుకో మనకు ఇసుకొచ్చినట్లుగానే ఆ వ్యక్తికి కూడా ఇసుకొచ్చింది, వెళ్ళిపోయి పడుకున్నాడు, అయిపోయింది. తెల్లారు లేచాడు, యథావిధిగా తన పనులన్నీ ముగించుకున్నాడు. మళ్ళీ ఖాళీ సమయం చూసేసరికి కూర్చుని ఆ రాయంక చూస్తున్నాడు. ఏమి జరిగిద్ది, ఏమి నేర్చుకోవాలి, ఇందులో ఏముంది, ఆఫ్టర్ ఆల్ ఒక రాయ, ఇది కూడా మట్టి కొట్టుకుపోయింది, పాడైపోయింది, ఇదేంటి దీంట్లో నేర్చుకునేది ఏంటని చెప్పి రోజు రావడం, దాని వైపు చూడడం, ఇక ఏమీ లేదనుకుని వెళ్ళిపోవడం. అర్థమవుతుందండి? ఏమీ లేదనుకుని వెళ్ళిపోవడం, ఇక రోజు ఇదే జరుగుతుంది. సరే ఎట్టకేలకి ఒక 6-7 రోజులు గడిచిపోయిన తర్వాత ఒక రోజు నిర్ణయం తీసుకున్నాడు. అయితే అయింది, ఏదైతే అది అయింది, ఆయన దగ్గర మాటే రాని, నేను దీంట్లో నేర్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి, నాకు నేర్పించిదని చెప్పాడు కాబట్టి నేను దీంట్లో పాఠం నేర్చుకోవాలి, అది ఏంటో ఖచ్చితంగా ఈరోజు చూడాలని చెప్పి దాన్ని ఏం చేశాడు తెలుసా? ఒక గరికైనటువంటి స్థలం దగ్గర కూర్చొని రాయిని రుద్దడం ప్రారంభించాడు. ఒక 10 నిమిషాలు రుద్దాడు, ఏం మార్పు కనపడల. ఒక 20 నిమిషాలు రుద్దాడు, ఏం మార్పు కనపడల. ఒక 30 నిమిషాలు రుద్దాడు. రుద్దుతూ ఉండగానే రుద్దుతున్నాడు, రాయిని చూస్తున్నాడు. అలా కొద్ది నిమిషాలు రుద్దిన తాను ఇక ఆ పని ముగించుకొని పరిగెత్తుకొని ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆ దైవజనుడి కాళ్ళు పట్టుకొని, దైవజనుడా, నువ్వు చెప్పినది వాస్తవం, ఈ రాయి నుండి నేను గొప్ప పాఠం నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం. కొంతమంది ఎత్తుతున్నారు, కొంతమంది ఎత్తట్లా. దేవునికి స్తోత్రం. దైవజనుడా, నేను ఆయన నుంచి గొప్ప పాఠం నేర్చుకున్నాను.
నిజమే, నువ్వు చెప్పింది కరెక్టే, నాకు ఈ రాయి గొప్ప పాఠాన్ని నేర్పింది, నా ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టగలిగిన గొప్ప ఆధ్యాత్మికమైన వాక్కు దీంట్లో ఉందని చెప్పి దైవజనుడు పాదాలు పట్టుకుంటే ఆ దైవజనుడు లేవనెత్తి ఏమి నేర్చుకున్నావంటే ఆ దైవజనుడు చెప్తున్నాడు, శిష్యుడు చెప్తున్నాడు, ఈ రాయను అలా ఉంచినంతకాలం దీంట్లో నాకు పాఠం కనపడలేదు. ఆ రాయ శ్రమల అనే ఆ గరుకు స్థలాన్ని రుద్దినప్పుడు దాంట్లో నాకు నేర్చుకున్న పాఠం ఏంటో తెలుసా? అది ఎంతగా నలగగొట్టబడుతుందో, ఎంతగా రుద్దబడుతుందో, ఆ రుద్దబడిన దాంట్లో ఆ రాయిలో నేను నేర్చుకుంది మార్పు లేని స్థితిని నేను కనుగొన్నాను. అది రుద్దినప్పుడు పై భాగంలో ఏ రూపం కనపడిందో అది ముగించి ఆఖరి గడియ వచ్చే వరకు కూడా ఆ రాయిలో ఉన్న గుణం ఏంటంటే మార్పు రావట్లా. పైకి ఎలా ప్రారంభం ఎలా ఉందో ఆ ముగింపు వరకు తన యొక్క విధానం అలాగే. క్రైస్తవుడు నేను నేర్చుకున్నాను, నాలో ఉండకూడదు ఏంటో, నేను నడిపించబడకూడదు ఏంటో నేర్చుకున్నాను. కపట భక్తి ఉండకూడదు, ద్వంద్వ స్వభావాలతో ఉండకూడదు, ద్విమనస్కుతో ఉండకూడదు, రెండు తలంపుల మధ్య ఉండకూడదు, కపట భక్తిని పైన ప్రదర్శిస్తూ లోపలేమో అంతరంగంలో స్వార్థంతో నింపబడకూడదు. క్రైస్తవునికి తగదది. కోరాహు జీవితం పతనమైపోవడానికి, కోరాహు జీవితం నాశనమైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? పైకి ఒకటి అందరూ భక్తి పరులే అంటున్నాడు, కానీ లోపల ఏంటో తెలుసా? ఆ కుర్చీ నాకు కావాలి, ఆ హోదా నాకు కావాలి. దేవుడేంటే వాళ్ళిద్దరితో నేను మాట్లాడాలి దేవునితో, నేను ముఖాముఖిగా కలుసుకోవాలి, ఈ సర్వ సమాజం అంతటికి నేను ఒక లీడర్ అవ్వాలి, ఐ పొజిషన్ నాకు కావాలి అని హోదా కోసం పరుగులు పెడుతున్నాడు. సంగమా, మనలో ఏముండకూడదో తెలుసా? దేవుడు నియమించిన నియమానికి విరుద్ధంగా ఏ ఒక్క అడుగు ముందుకు వేయకూడదు. అర్థమైందండి? మొదటిదేమో సమాజాన్ని కూడబెట్టుకున్నాడు, రెండవదేమో అధికారాన్ని ప్రశ్నించాడు, మూడవది ఏంటో తెలుసా? పైకి ఒకటి లోపట ఒకటి. దీనివల్ల కలిగిన ఫలితం ఏంటంటే చూడండి, అదే 16వ అధ్యాయం 31 నుంచి చదవండి అమ్మా. చదివేవాళ్ళు శ్రద్ధగా చెప్పి చాలించగానే వారి క్రింది నేల మొదటిది ఏం జరిగిందో తెలుసా? ఈ సర్వ సమాజం అంతటిని కూడబెట్టుకొని వచ్చి మోషే అహరోనులకు విరుద్ధంగా నిలబడుతున్నటువంటి ఈ అహరోను, దాతాను, అభిరాము, ఓను అనేటువంటి వ్యక్తులు, ఈ 250 మంది మోషేతో మాట్లాడడం చాలించగానే మోషేతో దేవుడు అంటే, మోషే ఒక్కసారి పక్కకు తప్పుకో, వీళ్ళు నేను హతం చేస్తానంటే మోషే దేవుని దగ్గర బతులాడుకున్నాడు. అందరినీ కాదయ్యా, అందరిని అలా చంపొద్దంటే. అయితే ఆ దుర్మార్గుల యొక్క గుడారం నుంచి తప్పుకుంటే ఏం జరిగిందో తెలుసా? మోషే అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? పై వచనంలో చూడండి, 29వ వచనం. మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణం మీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలిగినదే మీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అంటే వీరి మరణంలో వ్యత్యాసం ఉంది. లోకంలో ఎప్పుడు ఎన్నడు కని విని ఎరగని మరణం. దేవుడు మీ మీదకి శాపం తెప్పబడుతుంది. ఎలాంటి శాపం తెలుసా? సర్వ సమాజంలో కానీ అంతకుముందు కానీ ఎప్పుడు ఎన్నడు ఎవరు అనుభవించని భయంకరమైన మరణం మీరు అనుభవిస్తారయ్యా అని మోషే చెప్పి చాలించి పక్కకి వెళ్ళిన తర్వాత ఏమైందో తెలుసా? కోరాహు నిలిచి ఉన్న స్థలము ఒక్కసారిగా నెరవేర్చడం ప్రారంభించింది. ఎప్పుడు వెళ్ళలేదండి వాళ్ళు. భూమి నెరవేరడం ఇప్పుడు ఉన్న చోటునే వారి కుటుంబము, వారి ఆస్తి, వారి పాస్తులన్నీ నిలబడి ఉన్న చోటనే ఏమైందో తెలుసా? భూమి ఒక్కసారిగా నెరవేర్చి ఉన్న పళంగా వారిని అమాంతంగా మింగివేసింది. ఎంత భయంకరమో తెలుసా? దేవునికి విరుద్ధంగా అడుగులు వేస్తే భూమి సహించదు. దేవునికి విరుద్ధంగా అడుగులు వేస్తే ప్రకృతిలో ఉన్నది ఏది సాహసించి దేవునికి విరుద్ధంగా ఉన్న నిన్ను నిలబెట్టదు. ఎందుకోసమో తెలుసా? దేవుడు సర్వ సృష్టిని పాలించేవాడు, అధికారం ఇచ్చువాడు ఆయన, అధికారం లాక్కొని వాడైన, సర్వ జీవులకు ఆయన అధికారమునిచ్చు దేవుడు ఆయన. ఆయనను మాట మీరి ఏ ఒక్కటి కూడా పని చేయడు. ఇప్పుడు భూమి ఏం చేసింది తెలుసా? నెర్ర విడిచి వారిని మింగివేసి. రెండవది ఏంటో చదవండి అమ్మా. రెండవది 37 చూడండి, 37. ఆ అగ్ని చదవండి అమ్మ. సరే, ఆ పైన వచ్చినవే చదవండి. సరే నేను చెప్పేస్తాను, ఎందుకంటే చాలా సమయం వెళ్ళిపోద్ది, కొంచెం వాక్యం అటు ఇటుగా మరి వెళ్ళిపోతుంది. సరే, రెండవది ఏంటో తెలుసా? అగ్ని వచ్చింది. మొదటిదేమో భూమి నెరవేర్చింది, రెండవది ఏంటో తెలుసా?
రిఫరెన్స్ చెప్పండి. 35 అంట. 35 వచ్చి ఏం చేసిందో తెలుసా? రెండవది ఏంటో చేసి తెలుసా? మొదటిదేమో భూమి నెరవేర్చింది. రెండవది ఏంటో తెలుసా? యెహోవా యొద్ద నుండి అగ్ని దిగి వచ్చిందంట. అగ్ని దిగి వచ్చింది ఏం చేసి తెలుసా? మోషేకు విరుద్ధంగా నిలబడిన ఆ 250 తక్కిన మందిని ఏం చేసింది తెలుసా? పైనుండి అగ్ని దిగి వచ్చి ఉన్న వాళ్ళని ఉన్నట్లుగానే నిలబడిన వ్యక్తిని నిలబడినట్లుగానే, ఆ సమాజంలో నిలుచున్న వారిని నిలుచున్నట్లుగానే ఆకాశము నుండి అగ్ని దిగి ఏం చేసింది తెలుసా? కాల్చి బూడిద చేసింది. శ్మశాన వాకిట్లో మరి శవాల్ని కాలుస్తారు. ఇన్ని డిగ్రీలని ఎన్నో కొన్ని గ్యాస్ బండలు ఉంటాయి. ఆ గ్యాస్ బండ్లు ఏం చేస్తారు తెలుసా? మొదట బాడీ లోపల పంపించిన తర్వాత ఆ గ్యాస్ పైపులంట ఆ బాడీ లోపలికి వెళ్ళిపోతాయి. ఎందుకోసం తెలుసా? ఒక్క పార్ట్ కూడా కాలకుండా ఉండకూడదని చెప్పి ఆ గ్యాస్ పైపులన్నీ లోపలికి వెళ్ళిపోయి దేహం మొత్తం గ్యాస్తో నింపేసింది. ఆ నింపిన తర్వాత ఒక్కసారిగా ఇన్ని డిగ్రీలని వేడి వారు ఒక్కసారిగా పంపించినప్పుడు ఏమేమి తెలుసా? పైన దేహం కాలుతుండగానే లోపల ఉన్నటువంటి ఆ గ్యాసు లోపల దేహం అంతా కాల్చింది. కనీసం అది కాలడానికి సుమారుగా కొన్ని గంటల సమయం పట్టింది. ఒక మనిషి దేహం కాలాలంటే కొన్ని గంటల సమయం పట్టింది. లేకపోతే కరెంటు కాకుండా కట్టెల మీద పెట్టాలంటే ఒక లారీ కట్టుడు పెట్టాలి ఒక దేహం కాలాలంటే. ఇప్పుడు దేవుని అగ్ని ఎంత కుమ్మరించబడినట్లు మామూలుగా భౌతిక రీత్యా ఒక 50 డిగ్రీలకే శరీరంలో మాంసం ఉడికిపోద్ది. కానీ మనిషి దేహం కాలిపోవాలంటే ఎన్ని డిగ్రీలు వేడి కావాలి? అంతకంటే మించిన వేడి దేవుని దగ్గర నుండి దిగి వారిని కాల్చివేసి కదా. దేవునికి విరుద్ధంగా అడుగులు వేస్తే దేవుని కోపం వస్తుంది. దేవునికి విరుద్ధంగా అడుగులు వేయకూడదు. మూడోది ఏంటో తెలుసా? ఈ గొడవ ఈ తతంగం అంతా అయిపోయింది. 33వ అధ్యాయంలో 17వ వచనంలో అనుకుంటా, 17వ అధ్యాయంలో అనుకుంటా ఏం రాయబడి ఉంటుంది అంటే 41వ వచనం చూడండి. మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజము మోషే అహరోనులకు విరుద్ధంగా. ఇప్పుడు ఈ 2 సంఘటనలు చూశారు కదా. కోరాకు జరిగింది. ఈ యొక్క 250 మందికి జరిగిన సంగతి అంతా చూశారు కదా. చూసి కూడా ప్రజలు తిరుగుబాటు చేశారు. ఏమైందో తెలుసా? ఒక భయంకరమైన తెగులు వారి మధ్యకు వచ్చింది. ఒక్కడు చేసిన పాపం. అటుపక్క 250 మంది, ఆ 4 గుంపు వాళ్ళు చావడమే కాకుండా తర్వాత మరోసటి రోజు ఈ సర్వ సమాజం అంతా కూడా మళ్ళీ లేచి, మోషే పెత్తనం ఏమైందా నీకు? ఏమైందా? నీ కింద అసిస్టెంట్గా బడికి రాడా? మీ తమ్ముడే కదా, మీ అన్నయ్య కదా, మీ సొంతోడే కదా, మీ అయిన పోడే కదా. ఏమైతే నీకు? ఆ మాత్రం ఇవ్వకపోతే ఇస్తే ఏమైంది నీకు అని చెప్పి మోషే మీదను అహరోనుల మీదను సలుగుతున్నారు. మీరేనా పెత్తనం చేయాలని చూస్తున్నారా? కుర్చీ కావాలని చూస్తున్నారా? డబ్బులంతా మీరే తింటారా? ఈ మధ్య నీది ఎక్కువైపోతుంది. ఏం ఎక్కువైపోతుంది? సందాలు ఏం చేస్తున్నారు? దేవునికి స్తోత్రం. అడిగే వాళ్ళు ఉన్నారా? అడిగారా? ఇక వచ్చింది మళ్ళీ. ఏమండి, నువ్వు దేవునికి ఇస్తున్నావు అంతే. మనుషుల్ని చూసి మనుషుల కొరకు ఇవ్వట్లా. దేవునికి స్తోత్రం. అలా అడిగేవాళ్ళు ఉంటే ఇక్కడ చాలామంది ఉన్నారు నన్ను అడిగేవాళ్ళు కదా. సందాలు ఏం చేస్తున్నావు? ఏందంటున్నావు? ఏం చేస్తున్నావు? ఎవరికి ఇస్తున్నావయ్యా? సందాలు తీసుకుని అయ్యగారులు అమ్మగారులు అనుభవించి ఒళ్ళు పెంచుకునే వాళ్ళు ఎక్కువైపోయారు అనేవాళ్ళు ఉన్నారు. మాకు వినపడినాయి అన్నీ. వింటాం. కాకపోతే ఏం చేస్తాం? చెవులు మూసుకొని కూర్చోవాలి. ఎందుకని అంటే ఏమైంది కదా. ఐగుప్తు రాజు అయినటువంటి అబీమెలెకుతో అంటున్నాడు దేవుడు, నువ్వు తీసుకొచ్చిన భార్య ఎవరో తెలుసా? అతను ఒక ప్రవక్త. నువ్వు రాజు అయి ఉండొచ్చు, నీకు సింహాసనం ఉండొచ్చు, నీ కింద మంత్రులు సావంతులు ఇవన్నీ ఉండొచ్చు. కానీ అతను ఒక ప్రవక్త. అతడు నిలబడి గనక నీకు విరుద్ధంగా ప్రార్థన చేశాడా? చస్తో జాగ్రత్త అన్నాడు. ఎవరితో? ఐగుప్తు రాజుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం నా గురించి నిలబడితే, ఒక్క నిమిషం అమ్మ అంతేనా? ఉందా వాక్యం? నేను తప్పేమని చెప్తున్నాను. ఉంది కదా అమ్మ, ఉంది కదా. ఒక్క నిమిషం వాళ్ళు నిలబడి, అబ్రహాం నిలబడి, దేవా ఏంటి ప్రభా, కనీసం కనికరం లేదా? మా అమ్మ ఇంటికాడ నుంచి వచ్చేసా, ఆస్తిపాస్తులు వదిలిపెట్టి వచ్చేసా, ఇంత జరిగితే నువ్వు ఇలా చేస్తావేంటి ప్రభా అని ఒక్క మాట నన్ను అడిగితే, నేను నిజమే ఐగుప్తు నేను ఆ యొక్క అబ్రహాముని తన ఇంటికాడ నుంచి పిలుచుకొచ్చా,
నేను నీకు స్వాస్థ్యం ఇస్తానన్నా, భూమి ఇస్తానన్నా, నీ సంతానం అభివృద్ధి తీసుకొచ్చినోడు నేను. ఇప్పుడు నేను కాబట్టి అన్ని సంరక్షించాల్సింది ఎవరు? అన్ని చక్కపరచాల్సింది ఎవరు? అన్ని భద్రపడి నేను కాబట్టి ఇప్పుడు నా గనక ప్రార్థన చేస్తే రాజా ఒక్క మాట గుర్తుపెట్టుకు, అబీమెలెకు మొత్తాన్ని ముత్తేస్తానన్నాడు. అయ్యా నేను ఎలా చేసి, నువ్వు ఎలా చేసావన్నది ముఖ్యం కాదు. నువ్వు ఎలా చేసావన్నది ముఖ్యం కాదు. నువ్వు తీసుకొచ్చిన భార్య ఎవరో అది తెలుసుకొని ప్రవర్తించు. అతడు ప్రవక్త, ప్రార్థన చేస్తాడు, జాగ్రత్త. ఏమైపోయిందో తెలుసా? అతడు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు అంతే. ఐగుప్తులో ఎవరికి గర్భం రాకుండా అందరి గర్భాలు మూసేసాడు. తన ప్రవక్త విషయమే వ్యాజ్యమాడే దేవుడు. మనం ఎదురు నిలబడకూడదు, సాహసించకూడదు. సందాలు ఏం చేస్తున్నారండి, కానుకలు ఏం చేస్తున్నారండి, ఏం పెడుతున్నారండి అనే మాట ఎవరికన్నా రాకూడదు. ఎందుకంటే నేను ఏదో కావాలని చెప్పడం కాదు. పదే పదే ఈ మాటలు వింటున్నప్పుడు నాలో కలిగే ఆలోచన ఏంటంటే, దేవుని శాపం దేవునికి ఇస్తున్నావు నువ్వు. అపొస్తలుల పాదాల దగ్గరికి తమ చరచరాస్తులను తీసుకొచ్చి వారి పాదాల ముందు పెట్టారు. ఎందుకు పెట్టారు? సేవ అభివృద్ధి జరగాలి, సేవ విస్తరించాలి. మేము పొందుకున్న ఈ రక్షణ, మేము పొందుకున్న ఈ యొక్క ధన్యత అన్ని జనులకు కూడా, అనేకుల మందికి కూడా కావాలని చెప్పి సేవ కొరకు వారి ఆస్తులమ్మి వారి పాదాల దగ్గర పెట్టారు. వాళ్ళు ఆలోచించుకోలేదా? వాళ్ళు అనుకోలేదా మా భూముల ఖరీదు ఎంత, మా పొలాల ఖరీదు ఎంత, మా ఆస్తి ఎంత అని లెక్కేసుకోలేదు. తెచ్చినప్పుడు వారిది, తెచ్చి వారి ముందు పెట్టిన తర్వాత వాళ్ళదై ఉండదు. ఇక నీది కాదిక. నీది కాని దాని కొరకు మరలా నువ్వు అడుగులు వేసావనుకో దేవుడు కోపపడతాడు. అంటే నువ్వు ఇచ్చే ఉద్దేశం ఏమిస్తున్నావు, ఎలా ఇస్తున్నావు? నాది అన్నట్లుగా ఇస్తున్నావు. అంటే దేవునిది అన్నట్టు. దేవుడు ఒక మాట అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అన్నాడు, కైసరివి కైసరికి వెళ్ళాలి, దేవునిది దేవునిది. ఇక నువ్వు పన్ను కట్టాలా, పన్ను కట్టు. నీ కుటుంబానికి అవసరం నీ దేవుని భాగం దేవునిది. దేవునికి ఇవ్వకుండా నువ్వు దాచుకొని దేవుణ్ణే ఎదిరించే అంత ఇదిగా నువ్వు ఉండకూడదు. అర్థమవుతుందా? దేవునికి ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి? ఇష్టంగా ఇవ్వాలి, హృదయపూర్వకంగా ఇవ్వాలి. ఇశ్రాయేలుకి చెప్పాడు, మీ పంటలో 7వ సంవత్సరం పండే పండంతా వదిలేయాలి. ఇక భూమిని పండించకూడదు. భూమికి విశ్రాంతి దినం ఉంది, సంవత్సరానికి విశ్రాంతి ఉంది, వారానికి విశ్రాంతి ఉంది. అది దేవునిది, దేవునికి ఇచ్చే అని దేవుడే చెప్పాడు. దేవుడు చెప్పింది విరుద్ధంగా వారు ఏం చేశారు? దేవుని విరుద్ధంగా అడుగులు వేస్తే భూమి పండడం మానేసింది. ఏమైంది? భూమి మీకు ఇత్తడిగాను, ఆకాశం మీకు ఇనుముగాను మార్చేస్తారు. అంటే నువ్వు ఎంత దున్నినా ఫలితం ఉండదు, ఎంత ఎదురు చూసినా. కావలివారు వర్షం కోసం మెలకువ కలిగి చూస్తున్నట్టులా, కావలివారు ఉదయం కొరకు మెలకువ కలిగి చూస్తున్నట్టులా నీ కోసం చూశామయ్యా మా యేసయ్యా. మా ధ్యానం నీవేనయ్యా, ఇకనైనా గాని ఇప్పుడైనా గాని దర్శించగరావా. అభిషేకం లేక దర్శన రాక రచించుచున్నామయ్యా. ఎండిన నేల వర్షం కొరకు చూస్తున్నట్టులా, ఎండిన నేల వర్షం కొరకు నెరలు విడచి చూస్తున్నట్టులా నీ కోసం చూసా నా యేసయ్యా. నా ధ్యానం నీవే. దేవునికి స్తోత్రం కలుగు. చాలా ఎక్కువైపోయి ఇప్పటికే ఎంత టైం అయింది? గంట దాటిందా? దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇంకా ఎంత ఉందో తెలుసా? ఇంకా ఎంత ఉందో తెలుసా? చెప్పను. తెలిస్తే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏమైందో తెలుసా? సర్వ సమాజం మీదకి మొదటేమో కోరాహు కుటుంబానికి భూమి నెరవేడిస్తే, రెండవ దానికి అగ్ని దిగి వచ్చింది, మూడోది ఇంత జరిగి చూసి కూడా వాళ్ళు సనగడం బట్టి
తెగులు వచ్చేసింది. ఈ తెగులు, ఈ యొక్క నష్టం రావడానికి కారణం ఎవరు? కోరాహు. ఈ కోరాహును బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుడు మనల్ని నియమించిన దానికి విరుద్ధంగా మనం అడుగులు వేయకూడదు. గొప్ప బాధ్యత ఇచ్చాడు. దేవుని సేవకు, దేవుని యొక్క మందిరానికి నియమించినటువంటి పని దేవుడు బాధ్యతనిస్తే దాన్ని దాటి. ఇంకొక ఉదాహరణ, అక్కడ మొదటి వచనంలో మనం చదువుకున్నటువంటి మాట, లేవి మునిమానవుడును చదవాలి. కోరాహు. ఇక్కడ ఆలోచించండి. రెండవది ఎవరు తెలుసా? రూబేనీలలో. ఈ రూబేన్ ఎవరు? యాకోబు యొక్క పెద్ద కుమారుడు. ఈ పెద్ద కుమారుడు గోత్రంలో నుంచి కూడా వచ్చారు. ఎందుకు వచ్చారు తెలుసా? ఎందుకోసం వచ్చారంటే, ప్రాచీన పశ్చిమాసియాలోని పితృ స్వామిక మతాచారాలను జరిగించడానికి కుటుంబంలో పెద్దైనటువంటి వారు ఎవరుంటారో, వారు మాత్రమే ఈ యొక్క ఏంటంటే జ్యేష్ఠ కుమారుడైనటువంటి వాడే కుటుంబంలో మతాచారాలు నిర్వహించేవాడంట. ఇప్పుడు ఈ యొక్క పని ఎవరికి వచ్చింది? ఇశ్రాయేలు 12 గోత్రాలు ఎవరికి వచ్చింది? లేవీకి వచ్చింది. లేవి ఇంటి వాళ్ళే యాజకులు అవ్వాలి. లేవి ఇంటి వాళ్ళే దేవుని మందిరాన్ని కాపలాగాయాలి. లేవి ఇంటి వాళ్ళే మందస్థాన్ని మోయాలి. లేవి ఇంటి వాళ్ళే ఉపకరణాలు, ఎన్ని లేవి గోత్రానికి వచ్చింది. లేవి ఎవరు? 4వ వాడు. ఈ జ్యేష్ఠుడైనటువంటి ఈ యొక్క రూబేను వంశం వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసా? ఎందుకు కోరాహుతో కలిశారు తెలుసా? జ్యేష్ఠ పక్కు మాది, జ్యేష్ఠులో మేము ఏది చేసినా మాదే అవ్వాలి. దేవునికి స్తోత్రం. ఏది చేసినా మాదే అవ్వాలి. కానీ వీళ్ళేంటి? ఈడెవడో ఆఫ్టర్ ఆల్ 4వ వాడు, నేను మిగిల్చిన దాన్ని ఎప్పుడో కడసరి తాగిన వాడు, ఈడేంటి ఆఫ్టర్ ఆల్ ఈడొచ్చి పెత్తనం చేస్తాం అన్ని అన్నట్లుగా కూడా వాళ్ళు ఏం చేశారు తెలుసా? అరే నువ్వు లెగు ముందని చెప్పి కోరాహుని లేపి వెనకాలీలు కూర్చున్నారు కదా. వెనకాలీలు నుంచున్నారు. ముందు నిలబడు, నువ్వేం చూస్తావు లేరా లేవు అని చెప్పి లేపి ముందాన్ని పెరగిల్లి వీళ్ళు వెనకాలండి పద మనందరం వెళ్దాం పదని అని చెప్పి అటు ఆయన గిల్లి రేపి వీళ్ళు వెనకాల వెళ్ళారు. అందరికీ బుద్ధి చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం. వెనకాలన్న వాడికి బుద్ధి చెప్పాడు, ముందుండి రెచ్చిపోయిన వాడికి బుద్ధి. జనబలం చూసుకున్నాడేమో, ఒకవేళ నా తరపున అందరున్నారని చూసుకున్నాడేమో. ఏమైందో తెలుసా? ముందున్న వాడికి దెబ్బ తగిలింది, అందరికీ సమానంగా దెబ్బ తగిలింది. జాగ్రత్త. దేవుడు కొడితే ముందు వెనక ఏం మిగలదు. అర్థమవుతుందా? ముందు వెనక ఏం మిగలదు. దేవుడు కొట్టాడా ఇక సర్వం నాశనం అయిపోవడమే. అదే దేవుడు ప్రేమించాడా, ఏ బలము లేకున్నా, ఏ ఆధారం లేకున్నా, ఏ ఒక్క ధైర్యం లేకున్నా ఒంటరిగా ఉన్నవాడిని ఏం చేస్తాడు తెలుసా? అనేకులు ఎదుట తలమానికగా నిలబెడతాడు. బెన్యామీను గోత్రాన్ని నిలబెట్టలేదా? బెన్యామీను గోత్రం నుంచి వచ్చిన వాడే సౌలు కాదా? బెన్యామీను గోత్రం నుంచి వచ్చిన వాడే పౌలు కాదా? వాళ్ళిద్దరిని ఎలా నిలబెట్టాడు? క్రైస్తవ సంఘానికి పౌలుని శిరస్సుగా నిలబెడితే ఇశ్రాయేలు 12 గోత్రాలకి శిరస్సుగా సౌలు నిలబెట్టాడు కదా. ఇద్దరికి ఎంత ఆధిక్యతలు ఇచ్చాడో. నిలబెట్టుకున్నాడు ఒకడు, నిలబెట్టుకోలేక ఒకడు పడిపోతే నిలబెట్టుకున్నాడు ఒకడు నేటికి ఇంకను దేవుని కొరకు వాడబడుతూనే ఉన్నాడు కదా. ఏ ఆధారం లేదు, కడసరివాడు. అయినప్పటికీ బెన్యామీను ఎన్నంతలు వచ్చింది? 5 అంతలు వచ్చింది. దేవుడు ప్రేమిస్తే 1 పోయినా 2 పోయినా దేవుడు మాత్రం ఆ వ్యక్తికి 5 అంతల తలాంతులు, 5 అంతల ఆశీర్వాదాన్ని దేవుడు కొమ్మరిస్తాడు. బెన్యామీను గోత్రం ఆఖరిదైనా బెన్యామీను గోత్రానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? 5 అంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. యోసేపు ఏం చేశాడు తెలుసా? అందరినేమో ఒక అరసులో కూర్చోబెట్టి బెన్యామీను మాత్రం తన పక్కన కూర్చోబెట్టుకున్నాడంట. ఐగుప్తు రాజు, ఐగుప్తుకి చక్రవర్తి, ఐగుప్తుని పరిపాలిస్తున్నవాడు, ఐగుప్తు సింహాసనం మీద కూర్చొని ప్రజలను పరిపాలిస్తున్నవాడు, ఆఖరిగా పుట్టిన వాడిని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. యోసేపుకు చెందే ప్రతి ఒక్కటి కూడా బెన్యామీనుకి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. దేవుని చేతులు అలా ఇమిడి ఉంటే, దేవుని చేతులు అలా దాగి ఉంటే, దేవుని చేతులు అలా కనబడకుండా ఉంటే ఏమైతే తెలుసా? ఆయన ఆశీర్వదిస్తే పట్ట జాలవిక ఆ పట్టుది మనం నిలపలేం. దేవాయిక చాలు అనే అంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంట. నీ నోటితోనే అంటాడు, దేవా నాకు ఇక చాలయ్యా, వద్దు ప్రభా, నాకు ఇక వద్దు ప్రభా, చాలు చాలు, ఎక్కడితో ఇక ఆపే దేవా అన్నంతగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. లేలేయ. అదే దేవునికి వ్యతిరేకంగా నిలబడి నాకు జనబలం ఉంది,
నాకు కులబలం ఉంది, నాకు అండ ఉంది, ఆ అండ ఉంది, ఈ అండ ఉందని అనుకున్నావు అనుకో, ఏమైందో తెలుసా? ఆ కడవరి దినాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ జకర్యా గ్రంథంలో, మలాకి గ్రంథంలో, వాడు బయట ఉన్నటువంటి ఎలుగుబండిని తప్పించుకోవడానికి లోపలికి వచ్చి గోడ మీద చెయ్యని చేసుకొని అని తప్పించుకున్నాను రా అనుకుంటే ఆ గోడ మీద ఉన్నటువంటి పాము వచ్చి కరిచిందంట. దేవునికి స్తోత్రం. ఎలుగుబంటిని తప్పించుకుంటే ఏమొచ్చింది? ఇప్పుడు ఇంట్లో ఉన్న పాము కరిచింది. ఏడ తప్పించుకుంటావు నువ్వు దేవుని దగ్గర నుంచి? ఆ దినాల నుంచి ఏడ తప్పించుకుంటావు? అందుకే దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి? దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? దేవునికి విధేయత కలిగి ఉండాలి. దావీదు రాజు అదే చేశాడు. ఎంతటి వాడయ్యా! సమూయేలు గ్రంథంలో ప్రార్థన చేస్తాడు, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనును నా కుటుంబం ఏ పాటి వారం ప్రభువా, మేము అల్పులం ప్రభువా, మేము దౌర్భాగ్యులమయ్యా, మా బ్రతికెంతయ్యా అని దావీదు దేవుని సన్నిధిలో చేశాడు ప్రార్థన. దావీదు, నువ్వు అనుకున్నట్లుగా నువ్వు ఎన్నిక లేని వాడివి, నువ్వు అనుకున్నట్లుగా నువ్వు ఎంత మాత్రపు వాడివే, నువ్వు అనుకున్నట్లుగా గొర్రెల మందలో గొర్రెను కాచుకునేవాడు, కానీ నా దృష్టిలో మాత్రం నువ్వు ఎవరో తెలుసా? ఇశ్రాయేలుకు రాజుగా కనపడుతున్నావు. అయ్యా, అది అంతటిదే అయ్యా కదా. ఆయన ఇచ్చిస్తే మాత్రం తట్టుకోలేవండి కదా. అందుకే భక్తులు లెక్కించలేనంతగా ఆయన మన పట్ల కార్యాలు చేసి, నేను లెక్కిద్దాం అనుకున్నానా, వాటిని గురించి వివరించి చెప్దాం, ఇగో పలానా జనాల దగ్గరికి వివరించి చెప్దాం, ఏమేం కార్యాలు రాసి ఏం కార్యాలు రాశాడో చేసాడో రాసుకుందాం అని పేపర్ పెన్ను పట్టుకుంటే పెన్ను ఇంకైపోతుంది, పేపర్ పేజీలు అయిపోతున్నాయి. ఇవి చేశాడు, ఇవి చేశాడు, ఇవి చేశాడని రోజు మొత్తం రాసుకున్నా. అందుకే యోహాను భక్తులు ఆయన చేసినవన్నీ రాసిన భూలోకమందు గ్రంథాలు పట్టవు. భూలోకమందు గ్రంథాలు సరిపోవు, అంతగా ఆయన కార్యాలు ఉన్నాయి, అంతగా ఆయన అద్భుతాలు చేశాడు, అంతగా ఆయన తన ప్రజలను నమ్ముకున్న వారిని అంతగా నడిపించాడు. అదా కొరహ అదే చేశాడు, వెనకాల జలం అనుకుని రూబేన్లు అదే, రే నువ్వు లెగరా, నువ్వు ఎంత ధైర్యవంతుడు తెలిసా, నీ నోరు మాట ఉంటే చాలరా, నీ నోరేరా జనాలకి అసలు నీ నోరు తిరిగితే కంపు, కానీ ఆ కంపేరు ఇప్పుడు మాకు ఇంపు లే అని చెప్పి ఆ కంపుని లేపాడు. కంపు కాస్త ఏమైపోయిందో తెలుసా? అయిపోయి. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం, ఇప్పుడు మనం పాఠంలోకి వెళుతున్నాం. చూడండి వాక్య భాగము, అదే సంఖ్యాకాండ గ్రంథము 26వ అధ్యాయము. సంఖ్యాకాండ గ్రంథం 26వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. వాడు అతని సమాజము వాదించినప్పుడు ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు నోరు తెరిచి వారిని కోరాహును మృంగివేసినందున వారు దుష్టాంతుములైరి. ఇప్పుడు మన కళ్ళకి ఏమవుతున్నారు? కంటికి కనబడదు. ఇప్పుడు తర్వాత వచ్చిన చూడండి, అయితే కోరాహు కుమారులు దాతాను, అభిరాము వీళ్ళంతా సంతానం చనిపోయినా, ఎంత సంతానం చనిపోయినా కోరా కుటుంబం కాడికి వచ్చేసరికి పిల్లలు బ్రతికించాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దామా? బిగ్గరగా చెప్దామా? గట్టిగా చెప్దామా? సంతోషంగా చెప్దామా? లేలియా కోరాహును చంపాడు, కానీ కోరాహు ఆస్తిని చంపాడు, నాశనం చేశాడు, కానీ కోరాహు కుటుంబంలో కోరాహు కుమారులు మాత్రం దేవుడు అలా మిగిలిచ్చాడు. ఎందుకొరకు ఆయన అలా మిగిలించాడంటే, ఎందుకొరకు ఆయన కాపాడాడంటే, ఎందుకొరకు ఆ శేషాన్ని ఇంకా అసలు శత్రు శేషం మిగలకూడదు కదా, శాపగ్రస్తమైనది ఉండకూడదు కదా, ఇశ్రాయేల్లో శాపగ్రస్తమైనది ఉండకూడదు. పౌలు భక్తుడు కూడా అదే చెప్తున్నాడు, పులిచిన పిండి కొంచెమేనో విరోధంగా ఉండే మనస్తత్వం ఉన్నవాళ్ళు ఉండకూడదు. కానీ కోరాహును మాత్రము చంపి కోరాహు పిల్లల్ని ఉంచడానికి గల కారణం, ఎందుకు దేవుడు ఉంచాడు, ఎందుకు ఇంకా భూమి మీద వాళ్ళు బ్రతికించాడు, ఎందుకు ఇశ్రాయేల్ సర్వ సమాజంలో ఇంకా కోరాహు యొక్క సంతానంలో వారిని మిగిల్చాడు అంటే, ఆయన యొక్క వ్యక్తిత్వంలో, ఆయన యొక్క సార్వభౌమ అధికారంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు. ఇక్కడ మన ఆత్మీయ జీవితానికి పనికొచ్చే ఎన్నో విషయాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే, తన వ్యక్తిగత న్యాయ సూత్రాన్ని రుజువు చేయడానికంట. ఆయన ఎంత న్యాయవంతుడో, ఎంత మంచివాడో
ఆయన ఎంత గొప్పవాడో, ఆయన సార్వభౌమాధికారం ఎలాంటిదో, ఎంత మంచివాడో అని ఆయన ప్రకటన చేసుకోవడానికి ఏం చేశాడంటే కోరాహు కుటుంబంలో ఉన్నటువంటి వారి పిల్లల్ని మాత్రం బతికించాడు. పాత నిబంధన కాలంలో ఒక కుటుంబంలో ఒక పెద్ద తప్పు చేస్తే దాన్ని బట్టి ఏం చేసి తెలుసా, కుటుంబం అంతా శిక్ష పొందేదని పాత ఆచారం ఉంది. కానీ దేవుని దృష్టిలో మాత్రం కోరాహు కుమారుల్ని రక్షించడం ద్వారా దేవుడు ఏం పాట నేర్పిస్తున్నాడు తెలుసా, ఎవరి పాపానికి వారినే శిక్షిస్తాను కానీ వారి సంతానాన్ని నేను శిక్షించు. ఆయన న్యాయవంతుడు. దేవునికి స్తోత్రం. ఆయన న్యాయవంతుడు. దారి తప్పింది ఒకడు, చెడు మార్గం పట్టింది ఒకళ్ళు, ఏమండి దారి తప్పి బ్రతికింది ఒకళ్ళు. కానీ వారి సంతానం ఎవరైనా నీతిమంతులుంటే, వారి సంతానాలు ఎవరైనా పరిశుద్ధులుంటే, వారి సంతానాలు ఎవరైనా నా పనికొచ్చే వాళ్ళు ఉంటే, నేను వారి సంతానంని మిగులుస్తాను, వారి సంతానాన్ని కాపాడుతాను. అదే హెజ్కేలు గ్రంథం 18:20 వాక్యం చూడండి. చక్క వెళ్ళిపోదాం మనం ముందుకు కొనసాగి. 18:20 నేను బైబిల్ తెరవట్లే, కొంచెం మీరు నాకు సాగు. పాపము చేసిన వాడే మరణమునందును తండ్రి యొక్క దోష శిక్షను చూడండి. కుమారుడి శిక్ష తండ్రి మోయడు, తండ్రి శిక్ష కుమారుడు. అసలు చూడండి దేవుని న్యాయ విధి ఎలాంటిదో. పాపం చేసి పాపము చేత పట్టబడి పాపము చేత శిక్ష పొందవలసిన వాడు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే శిక్షించాలి. ఆయన న్యాయ విధి చూడండి. ఒకవేళ ఆయన శిక్ష విధించాల్సి వస్తే ఈనాటి ఈ యొక్క స్థితిలో మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఎందుకోసమో తెలుసా, మన పూర్వీకులంతా దేవునికి విరుద్ధంగా నడిచినటువంటి వారే, దేవుని న్యాయ విధికి విరుద్ధంగా నడిచినటువంటి వారే. ఒకవేళ గనక దేవుడు వారిని హతము చేస్తే ఈ తరములో ఈ స్థితిలో ఇక్కడ కూర్చొని మనం దేవుడిని ఆరాధించలేం. దేవుడు తన న్యాయ విధిని బట్టి ఏం చేశాడు తెలుసా, కోరాహు కుటుంబంలో కోరాహును మాత్రమే శిక్షించాడు. అతని పాపము వారి పిల్లల మీద పడకుండా ఏం చేశాడు తెలుసా, వారి పిల్లలను తప్పించి వారిని దేవుడు నిలిపాడు. 18 ద్వితీయోపదేశకాండం 24:16 ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం చదవాలి. 24:16 కుమారుల దోషం చదవండి. తండ్రుల దోషమును బట్టి చూడండి దేవుని న్యాయ విధి చూశారా. తండ్రులు పాపం చేశారనుకో, పిల్లలు ఒకవేళ నీతిమంతులుగా పరిశుద్ధులుగా యథార్థవంతులుగా బ్రతికారనుకో, సంగమా ఈ తరంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన పూర్వీకులు ఒకవేళ దేవునికి విరుద్ధమైన కార్యాలు జరిగించి దేవునిలో నిలబడలేక, దేవునిలో నడవలేక, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తూ నాశనాన్ని, శాపాన్ని తెచ్చుకుంటే, ఇదిగో ఈ తరంలో నీవు నీతిగా బ్రతికావనుకో, ఈ తరంలో నువ్వు యథార్థంగా బ్రతికేవనుకో, నిన్ను బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నీ తర్వాత నీ తరమంతటిని దేవుడు ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. నిన్ను బట్టి దేవుడు నీ తరాన్ని ఆశీర్వదిస్తాడు. కోల్పోయి చూడండి, ఋతు యొక్క గోత్రము ఏ గోత్రము? మోయాబు గోత్రం. మోయాబు గోత్రానికి 10 తరాల వరకు స్వాచ్ఛ్యం లేదు, 10 తరాల వరకు ఇశ్రాయేల్లో భాగం లేదు. రూబేన్ ఎవరు? లోతు యొక్క కుమార్తెలలో క్షమించండి, మోయాబు ఎవరు? లోతు యొక్క కుమార్తెలో ఒక కుమార్తెకు పుట్టినటువంటి వాడు. వీరి శాపగ్రస్తమైన సంతానమని, భ్రష్ట సంతానమని, శపితమైన వారని, వారికి స్వాచ్ఛ్యం, వారికి హక్కు లేకుండా దేవుడు చేస్తే, ఒక్క ఆమె విధేయురాలని బట్టి ఏం చేశాడు, విధేయత కలిగిన ఒక్క ఆమెను బట్టి ఏం చేశాడు తెలుసు, 10 తరాల శాపాన్ని ఒక్క ఆమెను బట్టి మొక్క చెక్కలు బట్టి. ఆయన న్యాయవంతుడండి. ఈ తరంలో నువ్వు నీతిగా బ్రతుకు, ఈ తరంలో నువ్వు యథార్థంగా బ్రతుకు, ఈ తరములో నువ్వు దేవుని కొరకు నిజాయితీగా బ్రతికితే నిన్ను బట్టి ఇదిగో మిగిలిన తరాలన్నీ కూడా ఆశీర్వాదకరంగా మారుస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు, మేలుకరంగా మారుస్తాడు, దీవెనకు వారసులుగా మారుస్తాడు. నీ తరాన్ని నీ బట్టే దేవుడు ఏం చేస్తాడు తెలుసు, ఆయన తన న్యాయ విధిని రుజువుపరుచుకోవడానికి, నేనెంత న్యాయవంతుడో చూడండి. తండ్రుల పాపాన్ని బట్టి పిల్లలకు శిక్ష వేయక, పిల్లల పాపాన్ని బట్టి తండ్రులకు శిక్ష వేయక, ఎవరి పాపమునకు వారినే నేను శిక్షించి మిగిలిన వారిని నేను దీవెనకరంగా మారుస్తానయ్యా. నా న్యాయ విధి ఇది కదా. ఆయన ఎంత న్యాయవంతుడు.
ఆయన తీర్పు తీర్చేటప్పుడు ఎలా కనపడుతుంది తెలుసు? నిర్మలుడుగా కనపడతాడు కదండి. న్యాయం తీర్పు తీర్చేటప్పుడు ఇగో అయ్యా ఈడు తండ్రి లాంటోడయ్యా, ఇది కుటుంబం అంత ఎలాంటిదయ్యా, ఇది భ్రష్ట సంతానమయ్యా, ఈడు పాపం చేశాడయ్యా, ఈడు చెరుపుకు పుట్టినవాడయ్యా, ఈయనెందుకయ్యా అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? వాడి తండ్రుల పాపానికి వీళ్ళు ఎందుకయ్యా. ఇశ్రాయేల్ నోట నుండి మాట ఏంటో తెలుసా? రెండు మాటలు ఉంటాయి. ఏమంటాయి తెలుసా వాళ్ళ నోటి నుంచి? మా పితరులు పాపం చేశారు, ఆ శిక్ష మేము భరిస్తున్నాం. ఇది మా పితరుల పాపమే, మాకు పిల్లల పుట్టలేదా, మా పితరుల పాపమే, మాకు ఆస్తి రాలేదా, మాకు పితరుల పాపమే. ఇదే నానుడు. రెండోది ఏంటో తెలుసా? మా తండ్రులు ద్రాక్షకాయలు అన్నారు, మా పళ్ళు పులిసిపోయాయి. ఇదే నానుడు. దేవుడు అంటాడు, ఇక మీదట ఆ మాట మీకు రాకుండా నిమిత్తము నేను తండ్రుల దోషమును బట్టి పిల్లలను శిక్షించక ఎవరి పాపమును బట్టి వారినే శిక్షిస్తాను. ఆయన న్యాయ విధిని మార్చుకున్నాడు. నీ పాపమును బట్టి నీ సంతానాన్ని శిక్షించ. ఎందుకంటే ఒకవేళ ఆ తరములో ఎవరైనా నీతిమంతులుగా కనబడితే, యథార్థవంతులుగా కనబడితే, ఒకవేళ వారిని శిక్షించే దేవుడు అయ్యో నేను శిక్షించాను అనకుండా ఏం చేస్తాడు తెలుసా? వారి తరాన్ని దేవుడు కాపాడు. మొదటిది ఎందుకొరకు వారి కుమారులను కాపాడాడు తెలుసా? ఆయన తన న్యాయ విధిని రుజువు చేసుకోవడానికి దేవుడు అట్టి కార్యాన్ని చేశాడు. రెండోది ఏంటో తెలుసా? రెండవది శాపాన్ని ఆశీర్వాదంగా మార్చి సజీవ సాక్ష్యాన్ని నిలబెట్టాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోరాగు పేరు ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా జ్ఞాపకం చేసుకుంది అనుకోండి. ఏం జ్ఞాపకం వచ్చింది చెప్పండి? అరే ఆ రోజు ఆడ అరణ్యంలో ఆ తప్పు చేయబట్టే, ఆడట్ట చేయబట్టే ఏమండి రూబేను సంతానంలో చచ్చారు. ఇదిగో అతనికి తరపున నిలబడిన 250 మంది చచ్చారు. అది కాకుండా వాడి తరపున మాట్లాడినందుకు మనకు కూడా చచ్చు కదా. ఒకవేళ కోరాగు గురించి చెప్తే చావే తప్ప, నష్టమే తప్ప, శాపమే తప్ప, ఏమండి ఆ కోరాగును తలుచుకున్నప్పుడల్లా ఇది వ్యర్థం అని తలుచుకోవడమే తప్ప ఇక మిగతాది ఏ ఉండదు. కానీ ఈ ఇశ్రాయేలు గోత్రం అంతటిలో తిరుగుబాటు చేసిన అతని కుటుంబానికి, అతడు ఆ జనాంగ అంతటికి ఒకవేళ అతడు నష్టంగా మిగిలిపోతే దేవుడు ఏం చేశాడు తెలుసా? అతని కుమారులను బ్రతికించి వారి ద్వారా తన నామాన్ని మహిమ తెచ్చుకోవడానికంట ఒక పాపి కుటుంబం నుండి దేవుడు ఏం చేశాడు తెలుసా? పరిశుద్ధ సంతతిని దేవుడు లేవనెత్తాడు. ఒకడిని జ్ఞాపకం చేసుకుంటే అరే వీడి వల్ల నష్టం జరిగిందిరా, వీడి శాపానికి గుర్తురా. మనం అదేగా చదువుకుంది. ఏది 26లో మనం అక్కడ చదువుకున్నటువంటి ఆ సమూహపు వారు మృతి నొంది 26:10 చదువుతున్నాను. మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరిచి వారిని కోరాహు కుమార్ మింగివేసింది. వారు దృష్టాంతములుగా మనకి ఉన్నారు. ఎలా ఉన్నారు? మనకి విరుద్ధంగా నిలబడితే ఎలా జరిగిద్ది? ఇగో తప్పు జరిగితే, ఇగో ఎవరైనా పిల్లలు కనుక అన్నం తినకపోతే ఏం చెప్తారే? పిచ్చోడు కబ్ చెప్తాను అంటారు. ఎందుకని? ఆడు మనకి బుద్ధి చెప్తాడు, పడతాడన్నట్టు. ఇదిగా పిల్లలకి ఏం చెప్తారు? ఇదిగో పిచ్చోడొస్తున్నాడు, ఆడి కబ్ చెప్తాను, లేకపోతే ఈడి కబ్ చెప్తాను అని పిల్లలు బెదర కొడుతుంటారు. సేవా ఇశ్రాయేలు సర్వ సమాజానికి అందరికి బెదిరి తెచ్చేది ఎవరు తెలుసా? కోరాగు పేరు వినబడితే చాలు, అయ్య బాబోయ్ ఈడు పేరు చెప్పొద్దు అసలు. వీడి పేరు పొరపాటును కూడా వాడదు. ఎందుకంటే ఎంతమందిని చంపాడో, ఎంతమందిని నష్టపరిచాడో, ఎంతమందిని ఏడిపించాడో, ఎంతమందికి గర్భశోకం మిగిల్చాడండి కదా. కంటికి కనపడటానికి ఆ నలుగురు ఒక పక్కన, 250 మంది ఒక పక్కన, వీళ్ళే కనపడతారు. కానీ వాళ్ళు నమ్ముకున్న కుటుంబం ఎంత ఉందో అప్పుడే ఒకడికి భార్య, ఆ 250 మందిలో ఒకటి భార్య ఏమండి 2 పిల్లల తల్లి అయ్యి ఉండి పుట్టింటికి రావచ్చు, లేకపోతే ఒకటి భార్య ఏమండి బాలింతరాలై ఉండి. ఇలా చూసుకుంటూ పోతే ఎంతమందికి శోకం మిగిల్చాడో కోరాహు. కానీ ఆ శాపగ్రస్తమైనటువంటి ఆ కుటుంబం నుంచే ఇదిగో కోరాహు కుమారులు అంటేనే ఆశీర్వాదాన్ని గుర్తు చేసేటట్లుగా మారిపోయారు. దేవునికి స్తోత్రం చెప్తాం. మాట చెప్పినప్పుడన్నా ఉద్యోగంగా ఉంటారనుకుంటారు. చెప్పి నాకు జీవం వస్తుంది, కానీ విని మీకు దేవునికి స్తోత్రం. చెప్పి నాకు ఉద్యోగం వస్తుంది, కానీ విని మీకేమవుతుంది? ఉన్నది పేతురు అన్నాడు యేసు ప్రభు వారిని, ఎక్కడికి వెళతావయ్యా,
నిత్య జీవపు మాటలను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళతాం? అవి నిత్య జీవాన్ని ఇచ్చే ఆ మాటలుంటేనే మా బతుకులు మారుతున్నాయి. ఆ మాటలుంటేనే మాకు జీవం వస్తుంది. ఆ మాటలుంటేనే మాలో ఎక్కడో 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 మా యొక్క పుడిగిపోయినటువంటి బావులలో నుండి నీళ్లు ఉబికినట్లుగా మా దేహాలు తృప్తి పొందుతున్నాయి అని మా పేతురు అంటే ఈనాటి క్రైస్తవ ఎందుకంటే చెప్తారు. తెలియని వాక్యాలు అవి. దేవునికి స్తోత్రం. తెలియని వాక్యాలు. నడువులాగా, కళ్ళు మూతలబడా, చేతులు ఎత్తలేక నెప్పొట్ట, రోజు బట్టలు ఉతికేటప్పుడు ఎంత బాధ ఉంటుంది కదూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బట్టలు ఉతికేటప్పుడు ఎంత బాధ ఉంటుంది కదూ. ఎక్కడైనా ఖాళీగా కూర్చున్నప్పుడు అస్సలు ఎంత బాధ, ఎంత నడువు నొప్పి ఉండదు కదూ. అసలు కొంతమంది పనిలో పడితే రోగం కూడా ఉండదండి అంటారు కదా. అవునా అమ్మ? ఎందుకమ్మా అంత బలహీనంగా ఉన్నప్పుడు పని తగ్గించుకో. అసలు పనిలోకి వెళ్తే రోగం ఉండదండి. పనిలోకి వెళ్తే రోగం ఉండదు. బట్టలు ఉతికేటప్పుడు చేతులు నొప్పులు ఉండవు. కానీ దేవుని సన్నిధికి వస్తే రోగాలకు నిలయం అది. అంతేనా? అవునా అదా? నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి కోల్పోయినవన్నీ నాకు. చప్పట్లు కొట్టండి చాలు. ఆమేన్. బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషంగా విందాం. సమయం పట్టించుకోమాకండి. ఎప్పుడు మొదలెట్టాడండి వీడు, ఇంకా వదిలిపెట్టట్లేదు. అసలు వీడికి టైం సెన్స్ అనేది ఒకవేళ అనుకుంటున్నారా? మీరు ఇలా అనుకుంటారని నేను పాటలు 4 పాడించి. న్యాయం ఉండాలి కదా కదండి. న్యాయం ఉండాలి కదా. న్యాయం కోసమే ఈ పని జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మొదటిది ఏంటో తెలుసా? ఆయన తన న్యాయాన్ని రుజువుపరుచుకున్నాడు. ఇశ్రాయేలు అందరిలో ఉన్నటువంటి విధానం ఏంటో తెలుసా? తండ్రుల పాపం పిల్లల మీదకి వచ్చింది. పిల్లల పాపాన్ని భరిస్తారు, దాని ద్వారా నశించిపోతారు. ఆ సంతానం, ఆ గోత్రం ఇక ఉండదు అనుకున్నారు. కానీ దేవుడి న్యాయ విధి ఏంటో తెలుసా? తండ్రుల పాపాన్ని బట్టి పిల్లలను నేను శిక్షించను, వారి తరము మిగులుస్తారు నేను. దేవునికి. రెండవది ఏంటో తెలుసా? శాపాన్ని ఆశీర్వాదకర. కోరాహు పేరు తలుచుకుంటే చాలు ఏమొచ్చింది? ఆడి శాపానికి గుర్తురా, ఆడి పాపానికి గుర్తురా, వాడి వల్ల ఇది వచ్చిందిరా. ఎబ్బేజీ వాళ్ళ అమ్మ ఏం పేరు పెట్టిందో తెలుసా? ఈ నాకు దుఃఖాన్ని మిగిలితే. అసలు గుర్తొచ్చిన ప్రతిసారి ఏమని తెలుసా? గుర్తొచ్చిన ప్రతిసారి అసలు నాకు కడుపు మండిపోతుంది నేను చూస్తే అంటారు సరే కొంతమంది తల్లిదండ్రులు. చక్కటి పేరు పెట్టినా ఏమని పిలుస్తారు తెలుసా? అరే దుర్మార్గుడా, అరే దుష్టుడా, చెడబుట్టేవారు నా కడుపున. ఎన్ని మంచి పేర్లు పెడతారో కదా. అప్పుడప్పుడు కొన్ని జంతువుల పేర్లు కూడా యాడ్ అయిపోతాం. కొన్ని జంతువుల పేర్లు కూడా అసలు ఎంత ధన్యమో కదా వాటికి, మనుషులకి మా పేర్లు పెట్టుకున్నారని. చక్కటి పేరు పెట్టినా కూడా తల్లిదండ్రులు కొన్ని ఆవేశాలను బట్టి అట్లా పేరు. కానీ కోరాహు కుటుంబం, కోరాహు యొక్క పేరు ఇశ్రాయేలు యొక్క చరిత్రలో ఒక శాపానికి, ఒక నష్టానికి గుర్తుగా మిగిలిపోతే దేవుడు ఏం చేశాడు తెలుసా? అతని కుమారులను బ్రతికించి వారి ద్వారా తన నామాన్ని మహిమపరుచుకున్నటకు పాప సంతానములో నుండి ఆశీర్వాదకరమైనటువంటి సంతానాన్ని దేవుడు లేవనెత్తాడు. ఈ వాక్యం వినండి. ఆఖరణ అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మాటలు ఏంటంటే, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. రోమా పత్రిక 5:20. నేను బైబిల్ తెరవట్లేదు, కొంచెం నాకు సహకారంగా. అపరాధము విస్తరించినట్లు అయినను పాపం మరణమును ఎలాగు ఏలెనో
అలాగే నిత్య జీవము కలుగుటకై కృపయు యేసుక్రీస్తు వారి మూలముగా యేసుక్రీస్తు వారి మూలముగా పాపము ఎక్కడ విస్తరించెనో, చూడండి, ఎక్కడ పాపము విస్తరించెనో అక్కడ యేసుక్రీస్తు వారి మూలంగా ఏం విస్తరించిందండి? కృప. ఇప్పుడు ఈ కృప ఏం చేస్తుందో తెలుసా? శాపగ్రస్తమైనటువంటి ప్రతి సంతానాన్ని, ఏమండి, పాపమునకు నిలయముగా ఉన్నటువంటి ప్రతి గోత్రము, ప్రతి ప్రజల్లో నుండి దేవుని కొరకు ఆశీర్వదించబడినటువంటి జనాంగము లేవనెత్తుకుంటూ పాపము ఎక్కడ విస్తరించిందో అక్కడ కృప విస్తరించి తన కొరకు పరిశుద్ధమైన జనాంగాన్ని దేవుడు. ఆలోచించండి, మన తరాల్లో, మన ముందు తరాల్లో, మన పితరులు, మన పూర్వీకులలో, ఏమండి, ఒకవేళ శాపగ్రస్తమైనటువంటి జీవితాలు ఎవరికైనా ఒకవేళ ఉంటే, ఎవరైనా శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని, ఎంతటి పాపభూయిష్టమైనటువంటి జీవితాన్ని, చూడండి, రాహాబు వేశ్య, ఆమె పేరుకు వేశ్య, వృత్తి వేశ్య, ఆమె వేశ్యతనం జరిగించుకుంటుంది. ఏమండి, ఆ వేశ్యతనం జరిపించుకుంటూ ప్రజలందరికీ, ఏమండి, శాపగ్రస్తంగా తన బ్రతుకు మార్చుకుంటే ఏమైందో తెలుసు? ఒకానొక రోజు ఆమె ఎడల కృప అధికమై ఏమైందో తెలుసా? దేవుడు ఆ నశించిపోయే ఆ యొక్క, ఏమండి, ఎరుకో పట్టణములు వారికి కూడా నశించిపోకుండా ఆమెను బ్రతికించాడు. శాపగ్రస్తమైనటువంటి ఆమె సంతానం నుండి ఎవరు వచ్చారో తెలుసా? నీతిమంతులు, పరిశుద్ధులు, దేవుని జననకు కారకులైనటువంటి ఆ సంతతి మొత్తం వచ్చిందండి. శాపగ్రస్తమైన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. ఎక్కడ శాపం ఏలుబాటు చేస్తుందో, ఎక్కడ పితరుల పాపాన్ని బట్టి నష్టం ఏలుబాటు జ్ఞాపకం చేసుకుని ఎంత పాపభూయిష్టమైన జీవితమైన దేవుడు దానిని ఆశీర్వాదకరంగా మార్చగలడు. నీ పూర్వీకుల సంతానం, నీ పూర్వీకుల కుటుంబాలు, నీ పూర్వీకులకు నడవడిక ఒకవేళ శాపగ్రస్తమైతే ఈ తరంలో నీవు దేవునికి ఇష్టడుగా నువ్వు నిలబడితే, ఏది కుటుంబం, నీ కుటుంబము శాపగ్రస్తంగా పేరు పొందిందో ఆ కుటుంబంలోనే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దీవెనకరమైన సంతతిని లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం. దీవెనకరమైన ఎంత పాపభూయిష్టమైన దేవుడు మారుస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవెనకరంగా, దీవెనకు గుర్తుగా మారుస్తాడు. లోకాసు వార్తలో యేసు ప్రభు వారి యొక్క జననం, మత్తయి వార్తలో యేసు ప్రభు వారి యొక్క జననం, ఆ సంతతి మొత్తం ఒక్కొక్కటి చదువుకుంటూ వస్తే వారి పేర్లన్నీ కూడా, మనం పరిచయిస్తున్నటువంటి వారి పేర్లన్నీ కూడా ఎవరు? ఈ రూతు కానీ, ఈ యొక్క రాహాబు కానీ, అంతకు ముందు ఉన్నటువంటి ఎవరో తెలుసా? యోధా కోడలు ఉంది. యోధా కోడలు తామారు ఒక వ్యక్తిని కంది. ఎవరో తెలుసా? ఎవరిని? పెరేసుని కంది. పెరేసు సంతానం నుండి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఒక్కరిది కూడా దీవెనకరమైన కానీ ఆ శాపగ్రస్తమైనటువంటి కుటుంబాల నుంచి దీవెనకు, ఆశీర్వాదాలకు కారకుడైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు ఈ లోకానికి. ఒక్కడు నీతిగా బ్రతికితే చాలండి, ఒక్కడు యథార్థత వైపు అడుగులు వేస్తే చాలండి, ఒక్కడు పరిశుద్ధత వైపు అడుగులు వేస్తే, ఆ ఒక్కడును బట్టి వెనక తరమంతటిని వదిలిపెట్టి ముందున్న నిన్ను బట్టి ఆ ముందు తరాలను ఆశీర్వదిస్తాడు దేవుడు. ఇక నువ్వు నెత్తిమే చేతులు వేసుకుని, బాబోయ్ మా పితరులు ఇట్ట చేశారయ్యా, మా తాత మొత్తలు ఇట్ట చేశారయ్యా, మా తండ్రుల తరం ఇట్ట చేశారయ్యా, అందుకేనయ్యా. కాదు, దేవుడు ఎప్పుడో నీ మీద ఉన్న శాపపు కాడిని విరగబట్టి ఏం చేశాడు తెలుసా? నీతిగా నిలబడుతున్న నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ సంతానాన్ని బట్టి జనులకు ఆశీర్వాదకరముగా దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శాపగ్రస్తములో నుండి ఆశీర్వాదానికి. మూడోది ఏంటో తెలుసా? ఈ కోరాహు కుటుంబము దేన్ని పోగొట్టుకొని, దేన్ని కాపాడుకోలేక వదులుకుందో దేవుడు వారి సంతానానికి ఇచ్చాడు. మూడవది, దేవాలయంలో ఆరాధనలో ప్రత్యేక బాధ్యతలను దేవుడు అప్పగించాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క పనిని కేవలము వారికి లెక్కగా ఎంచుకోకుండా కోరాహు అధికారం కోసం ఎగబడి తిరిగితే ఆ తర్వాత కోరాహు దేన్ని పోగొట్టుకున్నాడో అదే యొక్క ధన్యతను దేవుడు వారి పిల్లలకి ఇచ్చి, వారి పిల్లల్ని ఏం చేశాడు తెలుసా? దేవుని మందిరంలో ఒక పనిముట్లుగా దేవుడు వాడుకుంటూ వస్తున్నాడు. ఇంకా ఆ వాక్య భాగాలు ఉన్నాయి. దావీదు ఆ తర్వాత వచ్చిన కాలంలో, రాజుగా నియమించబడిన దావీదు కాలంలో
దేవుని మందిరానికి, దేవుని యొక్క మందిరానికి, ఆ యొక్క మా దేవుని యొక్క ఆలయానికి ఆ యొక్క కోరా కుమారుల యొక్క సంతతిని దేవుడు పరిపాలకులు పరిచారకులుగా, రక్షకులుగా ఏమండి దావీదు నిలబెట్టాడు. ఎంత ధన్యత అండి! పితరులు కోల్పోయిన దానికంటే రెట్టింపు. దేవాలయములో ఆరాధనలో ప్రత్యేక స్థానం వారిది. దేవాలయంలో ప్రత్యేక స్థానంలో వారిని ఉంచాడండి దేవుడు. తండ్రులు ఏది అల్పంగా ఎంచి పోగొట్టుకున్నాడో దానికంటే మించిన ధన్యత దేవుని ఆలయములో నిలబడి దేవుని ఆరాధించి దేవుణ్ణి స్తుతించే ధన్యకరమైన జీవితం మరలా దేవుడు ఏం చేశాడు తెలుసా? కోరాహు కుటుంబానికి ఇచ్చాడు. దైవ జనాంగమా, నీతిగా బ్రతికిన నిన్ను బట్టి, నీతిగా యథార్థంగా బ్రతుకుతున్న నిన్ను బట్టి, పరిశుద్ధంగా జీవిస్తున్న నిన్ను బట్టి దేవుడు నీ సంతతిలో ఎవ్వరికి ఇవ్వని ధన్యత, తన ఆలయములో నిలుచుండే భాగ్యమును, తన సన్నిధిని స్తుతించే భాగ్యమును దేవుడు నీకును నీ పిల్లలకి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవునికి మేము ఎక్కడ వాళ్ళండి, మా బతుకులే అంత అండి. కానీ ఈరోజు ఇక్కడ కూర్చొని వాక్యం చెప్పడానికి ఇదిగో ఇంతమందికి లైవ్లో ప్రత్యక్షంగా ఎంతో మందికి దేవుని వాక్యం అసలు మా బ్రతుకులేంటి, మేమేంటి, మా జీవితాలేంటి? మేము పుట్టుకతో క్రైస్తవులం కాదు, కానీ మా పితరుడు ఒక్క అడుగు ఏమండి తన మార్గాన్ని మార్చుకోవడం బట్టి ఇదిగో ఈ ధన్యకరమైనటువంటి సేవ ఎక్కడొచ్చింది. ఇప్పుడు ఇది నిలబెట్టుకుంటే పిల్లల తరాలు కూడా ఈ ధన్యతను అనుభవించేటట్లుగా దేవుడు ఏమండి ఆయన దయ ఆయుష్కాలం తరముల వరకు ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన కృప, ఆయన ఆశీర్వాదం తరతరాల వరకు. ఒక తరం కాదు, ఒక్క తరం తాయి నిన్ను బట్టి, నీ అడుగులను బట్టి, నీతిగా బ్రతికిన నిన్ను బట్టి కోరాహు కుమారులు ఎలా దేవుని సన్నిధిలో నిలబడ్డారో వారిని బట్టి తండ్రి కోల్పోయిన దాన్ని ఏమండి మరలా కుమారులకు అప్పగించి అంతకంటే గొప్ప ధన్యత ఏంటో తెలుసా? అంతకంటే దేవుని ఆరాధనలో ప్రత్యేక స్థానం వారికి ఇచ్చాడంట దేవుడు. దేవుణ్ణి స్తుతించి పాట పాడుకున్నాం కదా, కెరాబులు శరాబులు ఆరాధించే స్థానాన్ని ఇప్పుడు వీటికి అప్పగించి ఆరాధించండి. వారు ఆరాధిస్తుంటే వారి మధ్యకు ఆయన ఆశీనుడైపోయాడు. దేవునికి స్తోత్రం. సొలొమోను దేవాలయమును మేఘము రాగానే, సొలొమోను దేవాలయమును మేఘము రాగానే, యాజకులుని తేజం నిలువలేకపోయిరి, యాజకులుని తేజ మహిమకు నిలువలేకపోయిరి. సైన్యమునకు ముందు నడచి దైవమా ఇశ్రాయేలు, సైన్యమునకు ముందు నడచిన దైవమా నేడుగా తోడ నుండి మమ్ము నడిపించుము, నేడు మాతో తోడ నుండి మమ్ము నడిపించు. దేవునికి స్తోత్రం. కోరాహు కుమారులు వారు స్వరమండలముతో, బోరలతో, వాయిద్యాలతో దేవుణ్ణి ఆరాధిస్తుంటే సొలొమోను కట్టిన దేవాలయం మీదకి ఆ మేఘ శకినము వచ్చింది. ఆ మేఘములో నుండి దేవుని మహిమ ఉన్న పాటుగా ఎక్కడికి వచ్చిందో తెలుసా? వారి మధ్యకు దిగి వచ్చింది. ఆరాధిస్తుండగా దేవుడు వారి జీవితాల్లో వారి పితరుల యొక్క ఏమంటే శాపాన్ని జ్ఞాపకం చేసుకోనకుండా ఏ శాపగ్రస్తమైన సంతానము నుండి వచ్చారో వారి స్తుతిస్తుంటే వారి మధ్యకు ఆయన ఆశీనుడైపోయాడు. ఎంతటి ధన్యకరమైన ఒక్కరి అడుగులు, ఒక్కరి జీవితం వారు మార్చుకున్న బ్రతుకులు. నీవు ఒక్కడిని బట్టే నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆకాశము నుండి దేవుడు దిగి రావాలి కదా. దేవుని మహిమని దగ్గరికి రావాలి. ఎలా? నీ పూర్వీకుల పాపాలని జ్ఞాపకం చేసుకోమాక ఒకవేళ ఒప్పుకొని విడిచిపెట్టడం మంచిది. అది ఒప్పుకొని విడిచిపెట్టి ఏం చేస్తా తెలుసు? దేవా మా పితరులకి ఎవ్వరికి ఇవ్వలేని ధన్యత దావీదు ప్రార్థన. ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించాయి. ఎక్కలేనంత కొండపైకి నేను ఆశగా చూస్తున్నాను. ఆ కొండల వైపు నా కనులు ఎత్తుతున్నాను. నన్ను ఎక్కించవా, నన్ను ఎక్కించవా దేవా? ఆ కొండల వైపు నేను అక్కడ పచ్చిక బయళ్ళు ఉన్నాయి. నా గొర్రెల మందకు మేత స్థలం ఉంది. నా గొర్రెలు తిని తృప్తి పొందడానికి అక్కడ ఆహారం ఉంది. దావీదు అంటాడు ఎక్కలేనంత కొండ ఎక్కించంటే దావీదు ఎప్పుడు ఎన్నడు ఎవ్వరు ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కాడు. ఎక్కడకు తెలుసా? సింహాసనం మీదకి కూర్చొని అంటున్నాడు, దేవా ఏ పార్టీ వాడిని, ఎక్కడ వాడిని, నేనేమడిగాను నిన్ను?
ఏమడిగితే ఏమిచ్చావు దేవా? ఏమడిగా? నా గొర్రెలకు మేత స్థలం ఇవ్వన్నాను, నా గొర్రెలకు పచ్చిక బయలుమను. నా గొర్రెలకు నేను అడిగితే నీవేంటయ్యా నా సంతానానికి సింహాసనం ఇచ్చావు? ఆయన అడిగింది ఒకటైతే ఏమిచ్చాడు తెలుసా? ఎన్నడూ వారి సంతతిలో అనుభవించలే. యెషయా అవడండి, యెషయా ఎవడు? యెషయా యొక్క సంతానం ఏంటి? ఆ యెషయా గర్భంలో నుండి రాజు అయినటువంటి దావీదు, ఆ దావీదు రాజు అయినటువంటి గర్భంలో నుండి సొలొమోను తర్వాత రాజులందరి యొక్క చరిత్రలో నుండి ఆ దావీదు సంతానంలో ఉన్నటువంటి యోసేపు మరియలు, వారి గర్భం నుండి యేసుక్రీస్తు ప్రభువారు. చరిత్ర మారిపోలేదు, చరిత్ర మారిపోలేదు. ఎంతటి దౌర్భాగ్యమైన జీవితమో దేవుడు ఎంతగా హెచ్చించలేదు. పిలుస్తున్నాడు ఒక భిక్షగాడు, దావీదు కుమార్. ఎవరయ్యా దావీదు? ఎవరు? నీ పితరుడయ్యా, నీ మూల పితరుడు దావీదయ్యా. దావీదుని జ్ఞాపకం చేసుకున్నాడు. సంగమా, కోరాహు ఏది కోల్పోయాడో దానికంటే ఉన్నతమైనది తన కుమారులకి ఇచ్చి వారు నిలుపుకున్నారు దేవుని స్వాస్థ్యాన్ని. దేవుని స్వాస్థ్యాన్ని వారు నిలుపుకున్నారు, కాపాడుకున్నారు, యథార్థత వైపు అడుగులేశారు. వారు స్తుతిస్తుంటే మేఘము దేవాలయం మీద కమ్మడం, వారు స్తుతిస్తుండగానే మేఘము నుండి మహిమ దిగి రావడం, మహిమను చూడలేక యాజకులు సహితం పారిపోతే కోరాహు కుమారులు మాత్రం అక్కడ నిలబడి దేవుడిని ఆర్భటించారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేని కొరకు తండ్రులు అడుగులు వేసి ఆశించాలని కోరుకుంటారు, వాళ్ళే అక్కడ నిలబడలేకపోతే వారి కుమారులు ఆ మహిమను చూస్తూ వారు ఆరాధించారండి. నీ తర్వాత నీ సంతానం కూడా ఆ మహిమలో పాడుకుంటాం కదా. మహిమను వీడచి భువిలోకి దిగి వచ్చి నన్ను పిలచి సత్యమును బోధించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో బలపరచువాడవు. మహామహిమతో నిండిన దేవునికి స్తోత్రం. మన సంతానం అంతా ఇదిగో ఆ పరలోక పట్టణంలో వీణలు వాయించే వాళ్ళు ఉంటారు. ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని దేవుణ్ణి స్తుతించే గుంపు ఉంటుంది. ఒక పక్కనేమో కెరాబులు శరాబులు ఉంటారు, మరొక పక్కనేమో కిరీటం ధరించినటువంటి 24 పెద్దలు ఉంటారు. పరలోక సైన్యం అంతా ఒక పక్కనుంటే మరొక పక్కన భూలోకంలో దేవుని కొరకు నిలబెట్టబడిన యాజక సమూహం ఉందే, వారొక పక్కన నిలబడి దేవునిని ఆర్భటిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, సింహాసనాసీనుడైన దేవునికి స్తోత్రం అంటూ ఆయనను ఆరాధించే చోట నీ సంతానం మన సంతానం నిలబడాలి. దేవునికి స్తోత్రం. అట్టి ధన్యతని దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆరాధించే చోట నీ బిడ్డలు ఉండాలండి. దేవుణ్ణి స్తుతించే చోట నీ బిడ్డలు ఉండాలి. నీ ఒక్కడివి సరిగ్గా అడుగులే చాలు, నీ ఒక్కడివే నీతి వైపు అడుగులు వేయి చాలు, నీ ఒక్కడివే పరిశుద్ధత అడుగులు వేయి చాలు. అబ్రహాము ఒక్కడు తన మార్గమును మార్చుకోవడం బట్టి తరతరముల ఆశీర్వాదానికి ఎలా కారకుడుగా మార్చబడ్డాడు. నీ ఒక్కడి జీవితమే చాలు, నీ ఒక్కడి బ్రతికే చాలు. నీ రాబోవు సంతతి అంతటిని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీ పితరులు ఎన్నడూ చూడలేని దీవెనకు నీ కుమార్తెలు దేవుడు వారసులుగా మారుస్తాడు. అట్టి ధన్యత కలగాలంటే కోరాహు మినహాయించి కోరాహు కుమారులు ఎలాగైతే భద్రంగా కాపాడబడ్డారో, భద్రంగా ఎలాగ సేవను దగ్గరగా మార్చుకున్నారు, నీ సంతతిలో నీవు అట్లా నడిస్తే ఎవరి మీద ఆశపడద్దిక, ఎవరి వైపు చూడొద్దు. నా జీవితం అదండి, నా అదవద్దిక. రాహాబు విడిచిపెట్టి రాలేదా? మోయాబు స్త్రీ అయినటువంటి రూతు విడిచిపెట్టి రాలేదా? ఆమె జీవితం గురించి వర్ణిస్తే ఒంటరి జీవితం అండి. పొలంలో అందరూ ఆ పరిగ కోసుకొని ముందు వెళ్ళిపోతుంటే ఎక్కడో ఆఖరి బతుకండి ఆమెదే. ఒంటరిగా ఉన్న జీవితం. వెనకాల ఒక్కతే పరదేశిలాగా వెనకాల పరిగి వేరుకుంటుంది, ఒక్కతే మిగిలిపోయింది. జనమంతా ముందు, పనివారు ముందు, పనిగత్తులంతా ముందుంటే ఒక్కతే పరిగి వేరుకుంటుంది. ఏనాడు అనుకోలా నేను ఆ మందలో కలుస్తానని, ఏనాడు అనుకోలే నేను ఆ మందలో కలుస్తానని, ఏనాడు అనుకోలే ఆ మందకు నేను నియమికురాలు అవుతానని. కానీ ఏమైందో తెలుసా? వెనకాల ఒక్కతే ఉన్నది. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆమె ఒక్క అడుగును బట్టి ఆశీర్వాదకరంగా మార్చి ఆ పరిగె కోసి అందరికీ ఆమె ఏమైందో తెలుసా? ఎంత దీవెనో తెలుసా?
ఎంత దీవెన తెలుసా, ఎంత ఆశీర్వాదం తెలుసా. ఇప్పుడు పరిగె వేరుకునే వారితో కలిసి పని చేయడం కాదు, పరిగె కోసే వాళ్ళతో, పని చేసే వాళ్ళతో కలిసి పని చేయడం కాదు. ఒంటరిగా ఉండనుకుంది. అయ్యో, ఏ రోజైనా ఒక్క రోజైనా నన్ను పనికి పిలుస్తారు, నన్ను వాళ్ళల్లో ఒక్కదానిగా అనుకుంటారు, ఈ ఊర్లో నన్ను కూడా గుర్తిస్తారో లేదో, నన్ను మన వాళ్ళు మా వాళ్ళే అనుకుంటారేమో అనుకుని ఒకవేళ వేదన పడిందేమో. కానీ ఆమె వేసిన నీతి కలిగిన అడుగు పరిశుద్ధత వైపు అడిగి ఏం చేస్తుందో తెలుసా, ఎప్పుడు అనుకోని రీతిగా వాళ్ళు మా వాళ్ళు అనుకోవడం కాదు. ఇప్పుడు ఏమంటారు తెలుసా, రూతమ్మ ఎవరో తెలుసా, మా యజమానురాలండి. దేవునికి స్తోత్రం. 100 మంది పనోళ్ళు ఉంటే 100 మందికి ఆమె నాయకురాలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆమె ఒంటరిది కాదు. ఇప్పుడు మీ బెత్లెహేము ఊరంతా కూడా ఇప్పుడు ఎవరు తెలుసా, రూతమ్మ చుట్టాలే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మొత్తం బెత్లెహేము పట్టణం అంతా కూడా రూతమ్మ చుట్టాలే. కానీ నయోమ అస్సలు నన్ను నయోమ అక్క వచ్చావా, నయోమ పెద్దమ్మ వచ్చావా, నయోమ అత్త నువ్వు వచ్చావా అంటే నన్ను నయోమేనద్దురా, మారానండ్రా. బతుకు చేదైపోయింది. ఇక్కడ నన్ను పెద్దమ్మ అని పిలవద్దు, చిన్నమ్మ అని పిలవద్దు, అత్త అని పిలవద్దు, ఏ వరస నాకు వద్దు. నేను ఒంటరిగా మిగిలిపోతా. నేను ఇక్కడ విడిచిపెట్టి అక్కడికి వెళ్ళాను, నా జీవితం అంతా వ్యర్థమైపోయింది, నాకు వద్దురా అంటే అక్కడ నుండి ఒక ఆమె ఇక్కడికి వచ్చింది. ఏమనుకుందో తెలుసా, ఒక్కళ్ళన్నా నన్ను తనదాన్ని అనుకుంటే దేవుడు అన్నాడు, నువ్వు వాళ్ళు నిన్ను తన్నాను అనుకుంటే రేపొద్దు నువ్వు చెప్పాలి వాళ్ళకి ఏమని, ఈమె నా పొలంలో పని చేస్తుందండి. కదా, ఎంత ఆశీర్వాదం అండి, ఎంత ధన్యత అండి, ఎంత భాగ్యం అండి, ఎంత అదృష్టం అండి. ఒక్క ఆమె అడుగు కుటుంబ సంతతిని ఆశీర్వాదకరంగా మారిస్తే నీ ఒక్కదాన్ని బట్టి నీ పిల్లలు ఆశీర్వదించబడాలి, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి, నీ కుటుంబము దేశములకు తలమానికగా నిలబడాలి, రాబో తరము ఆశీర్వాదకరంగా నిన్ను బట్టే మార్చబడాలి. ఆ ఒక్కడుగుని వేయి చాలు. పరిశుద్ధత వైపు, నీతి వైపు, యథార్థత వైపు, భక్తి వైపు, దేవుని వైపు నువ్వు ఒక్కడుగు వేయి చాలు. ఆ ఒక్కడుగే రాబో తరతరాలని. ఒక్క తరం కాదు, ఎన్ని తరాలు ఉంటాయో తెలుసా, 1000 తరాలు. సహజంగా మనిషి ఎన్ని తరాలు చూస్తాడు తెలుసా, అయితే గీతే 3-4 తరాలు, 3 తరాలు చూస్తాడు. అర్థమైందండి, 3-4. కానీ నీ వెళ్ళిపోయినా నీ పిల్లల తరాలకి నీవు మిగిల్చిన ఆశీర్వాదం ఉండిపోయింది అక్కడ. దేవునికి స్తోత్రం. ఆఖరిది అద్భుతమైనది. ఏంటి అద్భుతమైనది తెలుసా, ఈ కోరాహు కుటుంబంలో నుంచే ఎవరు వచ్చారో తెలుసా, స్తుతించే గుంపు వచ్చిందంట. రెండవది మోషే కంటే నాయకులైనటువంటి వారు వచ్చారు. ఎవరు వచ్చారు తెలుసా, ఈ యొక్క స్తుతించే గుంపులో ఎవరున్నారంటే గాయకుడైనటువంటి హేమాను ఉన్నాడుగా. హేమాను 89వ కీర్తన. అతడు కూడా కోరాహు కుమారులకు సంబంధించిన వాడే. ఆగండి, వదిలేసేయండి, మీరు ఎతికే ప్రయత్నం చేయొద్దు, నన్ను కంగారు పెట్టే ప్రయత్నం కూడా చేయొద్దు. 89వ కీర్తన రాసిన భక్తిపరుడైనటువంటి హేమాను గొప్ప గాయకుడు. ఇశ్రాయేలు యొక్క కీర్తనలో రాసినటువంటి 150 కీర్తనలో 88వ కీర్తన ఏమండి, ఈ కీర్తనలు అన్నిటిలోకెల్లా అద్భుతమైన కీర్తన అంట. ఎంత అద్భుతమైన కీర్తనం. రెండవది ఏంటో తెలుసా, మోషే కంటే గొప్ప ప్రవక్త వచ్చారు. ఎవరో తెలుసా, సమూయేలు కోరాహు కుటుంబానికి సంబంధించిన వాడే. కోరాహు సంతతి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే దినవృత్తాంతాల మొదటి గ్రంథము 36వ అధ్యాయము 33 నుంచి చదవండి. ఇక ముగించి అయిపోయింది ఇక నాకు. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 6వ అధ్యాయము చదవండి అమ్మా. 6:33 లేదా, ఈ ప్రకారం తన కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారెవరనగా కహాతీల కుమారులలో గాయకుడైన హేమాను, ఇత్తడు సమూయేలు కుమారుడగు ఏవేలునకు పుట్టినవాడు. ఎవరో తెలుసా, సమూయేలు ఎవరో తెలుసా, ఇశ్రాయేలీలకు నాయకుడు, ఇశ్రాయేలీలకు ప్రవక్త, దీర్ఘదర్శి, ఇశ్రాయేలులకు ఒక మగుటం లాంటి వాడు సమూయేలు. ఎవరో తెలుసా, ఈ కోరాహు సంతతి నుండి వచ్చిన వాడే కదా. గాయకులు లేవనెత్తాడు. అసలు తండ్రి ఏమడిగాడండి,
మాకు సింహాసనం కావాలని కోరుకు. అసలు కోరాహు కుమారుని నిలబెట్టుకున్న తండ్రి అడిగిన దానికంటే గొప్పది మోషే కంటే ఏమండి అటువంటి గొప్ప ప్రవక్తను సమూయేలు ప్రవక్త. అతని చరిత్ర, అతని యొక్క నేపథ్యం ఎలాంటిదో తెలుసా? రాజులను సహితం అభిషేకించగలిగినటువంటి ప్రవక్త. దేవునికి స్తోత్రం. మోషే జయించుకుంటూ పోయాడు, కానీ సమూయేలు నియమించుకుంటూ పోయాడు, పరిపాలించాడు ప్రజల్ని. దైవ ప్రవక్త చేత ఏమంటే రాజులను సైతం గడగడలాడించాడు సమూయేలు. అంతటి గొప్ప ప్రవక్త ఎవరి సంతానం నుంచి వచ్చాడు తెలుసా? కోరాహు. తండ్రి పాపం చేసి చనిపోతే దేవుడు కుమారులను హతమార్చక వారిని మిగిల్చి వారిని ఎంత ధన్యకరంగా మార్చాడో. ప్రియమైనటువంటి దేవుని సగమ, ఆలోచించు. ఈ దినం నిన్ను బట్టి నీ సంతానం, నిన్ను బట్టి నీ కుటుంబం, నిన్ను బట్టి నీ యొక్క వంశము దీవెనకరంగా మార్చబడాలి, ఆశీర్వాదకరంగా మార్చబడాలి, సమృద్ధికరంగా మార్చబడాలి. నిన్ను బట్టి నీ పిల్లల తరాలు ఆశీర్వదించబడాలి, నీ పిల్లలు అభివృద్ధి చెందాలి, నీ పిల్లలు దీవెనకు కారకులుగా మార్చబడాలి. నీ పిల్లలు రాబోతున్నటువంటి ఆ యొక్క మహిమా నగరములో నీ పిల్లలు అక్కడ నివసిస్తూ అక్కడ పాటలు పాడుతుంటే చూచిన ప్రతి ఒక్కరు అనాలి, ఎవరన్నా తెలుసా? వీళ్ళు ఫలానా వారి పిల్లలండి. ఎవరి పిల్లలు వీళ్ళు? ఫలానా వాళ్ళ పిల్లలండి. అందుకే ఇక్కడ ఏంటయ్యా వాళ్ళ చరిత్ర అంత ఇది కదా అంటే, వారి చరిత్ర ఎప్పుడో మారిపోయింది. కల్వరి శిలువలో నా యేసయ్య శాపగ్రస్తమైన ప్రతి కాడిని విరగగొట్టి అందరికీ దీవెనకరంగా మార్చాడు. కల్వరి శిలువలో నా యేసయ్య శాపాన్ని కొట్టేశాడు. ఇక శాప వారి మీద లేదు, శాపగ్రస్తులైన ప్రతి ఒక్కడు కూడా దీవెనకరంగా మార్చబడ్డాడు. ఆ రక్తంలో కడగబడిన వారండి వీళ్ళు. వీళ్ళకి అక్కడ ఉన్నారండి నాట్యమాడుతూ గంతులు వేయచ్చు. మా దేవుడు పరిశుద్ధుడు, మా దేవుడు గొప్పవాడు, ఆయన వంటి వాడి లోకంలో ఎవరు లేరని కీర్తించడానికి, గణపరచడానికి వారి సంతతి అక్కడ నిలబడితే కదా ఎంత ధన్యకరమో కదా. మన పిల్లలు ఈ రోజుల్లో ఇక్కడ కొంచెం డబ్బున్న వాళ్ళు లేకపోతే స్థితి ఉన్న వాళ్ళు అయ్యేదానికంటే అవ్వాలి ఖచ్చితంగా. లోకంలో వాళ్ళు ఒక స్థానంలో ఉండాలి, మంచిది. వాళ్ళొక స్థితిలో మంచిది. నువ్వు లోకంలో ఉండడానికి ఎంత నీ పిల్లలు కోరుకుంటావు, అంతకంటే ఎక్కువగా నీ పిల్లలు అక్కడ ఉండాలి. సలోమి అడుగుతుంది, సలోమియానా? సలోమి అడుగుతుంది, ఇద్దరు కుమారులు తీసుకొచ్చి యాకోబుని యోహాను ఇద్దరిని పట్టుకొని వచ్చి, ఇదిగో నీ కుడి పక్కన ఒకటి. అమ్మ అది కుదిరే పనేనా? అసలు సాధ్యం? ఏదైతే ఏమైంది, నాకు అక్కర్లేదు ఏమి. నా పిల్లలు శ్రమ పడతారా? శ్రమ పడని. హింస పడతారా? హింస పడని. కొట్టబడతారా? కొట్టబడని. నెట్టబడతారా? నెట్టబడని. అవమానపడతారా? అవమానపడ. ఆఖరికి చచ్చిపోతారా? చచ్చిపోని. కానీ నీ ప్రక్కన ఉండటం మాత్రమే నాకు కావాలి కదా. ఎంతటి ధన్యకరమో. యాకోబు యోహానులు ఇద్దరు పరిచర్య చేశారు దేవుని కొరకు. ఏమండి, వారు హతసాక్షులుగా మిగిలిపోయారు. వారు పరలోక పట్టణంలో దేవుని సింహాసనం ఎదుట సింహాసనాలు కూర్చుంటే వారిద్దరు అక్కడొకళ్ళు కూర్చుంటే తల్లి అది చూసి మురిసిపోయింది కదా. ఏమిస్తావు మన పిల్లలకి? ఏమిస్తావు? భూలోకంలో ప్రజలు ఇచ్చినట్లుగా ఆస్తిపాస్తులు ఎత్తావా? తింటారు కూర్చొని, తరిగిపోద్ది, అయిపోద్ది, ఏముండదు. తింటారండి అంతే కూర్చొని, దానివల్ల ఏముండదు. ధనాపేక్ష వల్ల మనుషులు చెడిపోతారు, పాపంలో పడిపోతారని వాక్యం. ఒకవేళ ధనం ఇస్తే నీ బిడ్డలు శాపగ్రస్తులుగా మారిపోతారేమో. ధనం ఇవ్వు, పర్వాలేదు. ఏమండి, లోక సంపదలు అంతటి కంటే ప్రాముఖ్యంగా దేవుణ్ణి అప్పగించు వాళ్ళకి. దేవుణ్ణి చేయి. ఇదిగో నేను నమ్ముకున్న దేవుడురా, నా దేవుడురా, నా దేవుడిదిగా మీకు ఇస్తున్నా, మీ దేవుడు ఉన్నట్లుగా చేసుకోండి అంటే. ఎబ్రిల పత్రికలో రాయబడినటువంటి మాట, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు నడిపించుకోవడానికి ఆయన కదా పరలోక పట్టణంలో ఆయన్ని పిలుస్తుంటే, ఇదిగో అయ్యా దేవా, మహనీయుడువు, గొప్పవాడివి, సర్వసృష్టికర్తవు అని అంటే ఇంకొకటి అంటాడు, నేను అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబులకు కూడా. అయ్యా వాళ్ళ మానవులయ్యా, వాళ్ళ జీవితం ఎంత, వాళ్ళ బ్రతుకులు ఎంత, వాళ్ళ బ్రతుకులు ఎప్పుడో కాదు. మీరు చెప్పండి, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, నేను వారికి దేవుడై ఉన్నాను, మీకు కూడా దేవుడు అవుతాను కదా. ఆ ధన్యతను మనం సంపాదించుకునేలాగున, ఆ ధన్యత మనం కలిగి ఉండేలాగా మన పిల్లల కొరకు మనం ఏం దాచిపెట్టాలో తెలుసా? అబ్రహాం ఏం దాచిపెట్టి వెళ్ళాడు? అబ్రహాం ఏమి ఇచ్చేళ్ళాడండి? వారి సంతతికి ఆశీర్వాదకరమైన భూభాగముని ఇవ్వట కొరకు వారు ఏ దేశమును స్వాధీనపరుచుకో, ఆ దేశం అంతా అతడు పరదేశిగా మిగిలిపోయి తన సంతతికి ఆ భూమిని స్వాచ్ఛంగా ఇచ్చాడు. నీవు కూడా ఈ దేశంలో, ఈ భూమి మీద నీ పిల్లలకి స్వాచ్ఛం ఇలాగున ఈ లోకంలో కష్టపడు దేవుని కొరకు, శ్రమపడు దేవుని కొరకు.
నిద్రాహారాలు మానే, ఉపవాసాలుండు, జాగారాలతో గడుపు. దేవుని సన్నిధిలో ఎంత నలగగొట్టుకుంటే, ఎంత నువ్వు తగ్గించుకుంటే, ఎంత నీ బ్రతుకును నష్టపరుచుకుంటే, అంతగా నలిగిన నీ జీవితానికి దేవుడు నీ బిడ్డలను పరిమళ వాసనగా మారుస్తాడు. పువ్వు మామూలుగా ఉంటే సువాసన వేరు, నలిగిన తర్వాత వచ్చిన వాసన వేరు. నువ్వు ఎంత ప్రభువులు నలిగిపోతావో రాబో నీ సంతతి అంతగా పరిమళించింది. రాబో తరముని తరం అంతా పరిమళించింది. నీ పరిమళాన్ని చూసిన ప్రతి ఒక్కరు ఏమంటారు తెలుసా? అంటుంది ఒక తల్లి యేసు ప్రభువుని చూసి, నీకు సన్యం ఇచ్చిన తల్లి, నీ సన్యం ఇచ్చినటువంటి ఆ యొక్క ఏమంటారండి, ఆ యొక్క ఎంత ధన్యమండి. యేసు ప్రభువుని చూసి ఒక స్త్రీ అంటది, నీకు సన్యం ఇచ్చినటువంటి ఆ యొక్క ఎంత ధన్యములో తెలుసా? నువ్వు పాలు తాగినటువంటి ఆ యొక్క ఏమండి ఎంత ధన్యమో తెలుసా? ఆ తల్లి ఎంత ధన్యమో. కానీ యేసు ప్రభువు, ఆమె ధన్యము కంటే నా యందు విశ్వాసం ఉంచిన మీరు మరింత. నాకు ఆమె ఒళ్ళో పడుకోబెట్టుకుని పాలు ఇచ్చింది, నన్ను లాలిచ్చింది, నన్ను ప్రేమించింది, నా కొరకు చేయవలసిన ఆమె ఎంత ధన్యురాలని లోకం కొలబడుతుందో, నన్ను వెంబడించిన మీరు, నా యందు విధేయులని మీరు, అంతకంటే ప్రార్థన చేసుకుందాం. ఇటువంటి ధన్యతను మనం సంపాదించుకుందాం. తనలో